నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజ్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ వచ్చేసి సీతాఫల్ మండి మాజీ కార్పొరేటర్ డాక్టర్ హేమ శ్యామల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు తాజా రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఎలా ముందుకు పోబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ మహిళా నేతల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆమెతో మాట్లాడి వారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వారి పార్టీ రాజకీయ ప్రణాళికలు ఎలా ఉండబోతుందో తెలుసు ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ మొదటిగా చాలా ప్రశాంతంగా నిర్మలంగా అవుపడతారు, కానీ నేను అడిగే ప్రశ్నలకు ఇంతే ప్రశాంతంగా సమాధానం చెప్తారా? డెఫినెట్గా అండి. దాంట్లో ఏముంది, ఏమన్నా ఇబ్బంది పడతారా అని? అట్లేం లేదు, ఏదైనా అడగచ్చు. ఏదైనా అడగచ్చా? ఓకే మేడం. ఫస్ట్ మా జిందగీకి ఫస్ట్ కాబట్టి మీ జిందగీని పరిచయం చేసుకొని మొదలు పెడదాం. ఎట్లా గూగుల్ టు గ్రేటర్కి వచ్చారు మీరు? ఫస్ట్ గూగుల్ ఎంప్లాయ్. ఎవరైనా ఉద్యోగం చేయాలి, మంచి స్థిరత్వం పడాలని ఎవరి పేరెంట్స్ అని కోరుకుంటారు, ఆ వేలో పోవాలనుకుంటారు. సో మీరు ఆ దిశలో పోకుండా, గూగుల్లో అంటే మామూలు విషయం కాదు, అడుపోకుండా ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పాలిటిక్స్లో అనుకోకుండా వచ్చాను. అనుకోని అయితే డెఫినెట్గా రాలేదు. అండ్ నా ఫీల్డ్ కాదు, నా కళలో కూడా నేను రాజకీయాల్లోకి వస్తా అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోలే. అండ్ మొదటిగా హేట్ చేసే ప్రొఫెషన్ ఏదైనా ఉంది నా లైఫ్లో అప్పుడు ఆ టైంలో అని అంటే ఖచ్చితంగా పాలిటిక్స్. కానీ ఇక మన తలరాత్రిలో ఏది రాసి పెడితే అదే అవుతారు అంటారు కాబట్టి, సో ఆ టైంలో మహిళా రిజర్వేషన్ ఒకటి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకి ఆ ప్రాధాన్యం ఇస్తూ మహిళా రిజర్వేషన్ 50% రిజర్వేషన్ లోకల్ బాడీలు ఇవ్వడం జరిగింది. సో ఈ సీట్ యాక్చువల్గా మా ఫాదర్ది. ఎమ్మెల్యే గారు పద్మారావు గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు మన 2014 గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ముందు ఎవరికి ఇస్తే బెటర్, ఎవరు మంచిగా ఉన్నారు ఏంటి అని వారు మాట్లాడే క్రమంలో మా ఫాదర్ మీద మంచి ఒపీనియన్ అండ్ ఫాదర్ లాయల్గా పార్టీకి పనిచేస్తారు కాబట్టి వారికి అవకాశం ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ మహిళా రిజర్వేషన్ అయింది. సో మా ఫాదర్కి ఇచ్చే ఆపర్చునిటీ నాకు ఇవ్వడం జరిగింది. సో నాకు కూడా అసలు నేను వస్తున్న పాలిటిక్స్లో అనేది నాకు ఐడియా లేదు. మీరు అన్నట్టు నాదంతా కూడా ఐటీ ప్రొఫెషన్, ఆ జాబ్. నేను ఎంబీఏ చేశాను, దాని తర్వాత జెన్పాక్లో వర్క్ చేశాను, తర్వాత కాగ్నిజెంట్ గూగుల్లో వర్క్ చేస్తున్నాను. అండ్ హయ్యర్ స్టడీస్కి నేను అబ్రాడ్కి వెళ్ళిపోదామని ప్రిపరేషన్స్లో ఉన్న టైంలో, అంటే జాబ్ చేస్తూ నేను ఎగ్జామ్స్, ఐఎల్ఏ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవన్నీ రాస్తున్నా క్రమంలో మా ఫాదర్ తీసుకొని వచ్చి నన్ను ఎమ్మెల్యే గారికి పరిచయం చేశారు. అంటే యాక్చువల్గా నాకు ఎమ్మెల్యే గారు అని కూడా నాకు తెలియదు, జస్ట్ మా ఫాదర్ ఫ్రెండ్ అనే పద్మారావు గారు నాకు పరిచయం. అయితే జస్ట్ ఇట్లా టికెట్ గురించి మాట్లాడే క్రమంలో నేను అది మా ఫాదర్కో లేదంటే లేడీ రిజర్వేషన్ అయింది కాబట్టి మా మదర్కైనా అట్లా అనుకుంటున్నారా అని నేను అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితి వేరేలాగా ఉంది. అక్కడికి వెళ్ళంగానే అంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరు నన్ను విచిత్రంగా చూడడం జరిగింది. మీరేనా రాజన్న బిడ్డ అని చెప్పేసి జనరల్గా అడిగారు. చూడడానికి పిల్ల చిన్నగా ఉంది, ఈమె కార్పొరేటర్ అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. అండ్ కొంతమంది అరే ఇట్లాంటి వాళ్ళు రావాలని కూడా కోరుకున్నారు. అంటే అంతకుముందు మీకు తెలియదు, ఎక్కడికి వచ్చే వరకు తెలియదు? నాకు అసలు లేదు, అస్సలు ఐడియా లేదు. మా ఫాదర్ కూడా నాకేం చెప్పలేదు. బయోడేటా అంతా కూడా మా మదర్కి ఇస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మా మదర్కి అనుకుంటే నేనేమనుకున్నా, నన్ను పిలిస్తే మా మదర్కి సపోర్టివ్గా ఏమైనా ఒక్కరితో వెళ్తుంది కదా, అట్లా పిలిచారేమో అని నేను అనుకున్నా. నేను నైట్ షిఫ్ట్ చేసి వచ్చి ఉన్నాను. మా ఫాదర్ సడన్గా కాల్ చేసి తొందరగా ఇట్లా పజ్జన్న ఆఫీస్కి రావాలి అని అంటే సరే అని వెళ్ళిన తర్వాత అందరూ నన్ను కంగ్రాచులేషన్స్ చెప్తుంటే నాకు అర్థం కాలేదు. అంటే నేనేమనుకున్నా, మేబీ మా మదర్కో ఫాదర్కో ఓకే అయిందేమో, యాజ్ అ డాటర్గా నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారని నేను అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ ఎమ్మెల్యే గారు వచ్చి అవసరమా నీకు టికెట్, మంచి చదువుకున్నావు, మంచి పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, చేసుకోవచ్చు కదా అని అన్నారు. అంటే సార్ కూడా నా వ్యూ ఎట్లుంటుంది అని నన్ను అడిగినారు. నాకు అర్థం కాలేదు, నన్ను ఎందుకు అడుగుతున్నారని నాకు అర్థం అంటే ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడుగుతున్నారని నేను కన్ఫ్యూజన్ ఉన్నా. పక్కన మా ఫాదర్ ఉన్నారు అని నన్ను చూస్తున్నారు అని నాకేం చెప్పాలో అర్థం కాలే. ఒక నిమిషం పాజ్ అయ్యి నేను అన్నా, ఇన్ కేస్ నాకు గిట్ట ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా నేను పనిచేస్తాను, అంటే ఎవరికి రాని నాకు గిట్ట వస్తే నేను డెఫినెట్గా పనిచేస్తాను అని చెప్పిన. ఇక సార్ ఏం చేసిండ్రు, 2 నిమిషాలు కూర్చొని మాట్లాడేది ఉంది అన్నారు. తర్వాత వారు ఆ టైంలో మినిస్టర్ సెక్రటేరియట్కి వెళ్ళేది ఉంది అని వారు వెళ్ళిపోతున్నారు. నాకేమో ఆఫీస్ టైం అవుతుంది. సార్ ఏమో మీరు అక్కడికి రండి నేను మాట్లాడుతా అన్నారు. అక్కడికి వెళ్ళినాక కూడా సార్ మాకు క్లారిటీ ఇవ్వట్లే. అండ్ మా ఫాదర్ కూడా నాకు ఏం చెప్పట్లే ఏం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత, సెక్రటేరియట్కి వెళ్ళిన తర్వాత
టికెట్ నీకు అనుకుంటున్నావు అని అంటే నేను ఎట్లా చేస్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం తెలీదు, నాకు అసలు ఏం ఐడియా లేదు, నేను ఎట్లా చేయగలుగుతా అది ఇది అని అంటే, ఏం పర్లేదు నువ్వు చేయాల్సింది ఏమీ ఉండదు, జస్ట్ అక్కడ ఆఫీస్కి రావాలా, అందరిని ఎట్లా పలకరిస్తారో పలకరించాలా, అందరితో మంచిగా మాట్లాడు, మిగతాదంతా మేము చూసుకుంటామని అన్నారు. అంటే ఆబ్వియస్గా అట్లనే కొన్ని సందర్భాలలో ఎవరు ముందున్నా ఆ సీట్లో ఉన్న వెనక వాళ్ళ ఫాదరో వాళ్ళ హస్బెండో లీడ్ చేయడం అట్లా జరుగుతున్నాయి కొన్ని, మనం చూసినాం. సో అట్లనేమో అని నేను అనుకున్నాను. ప్లస్ నువ్వు ఇన్ని గంటలు పనిచేయాల్సిన అవసరం ఉండదు, ఫ్రీగా ఉంటుంది, నైట్ షిఫ్ట్లు అవి ఇవి అని నన్ను ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. బట్ నేను అవన్నీ ఆలోచించలేదు. మా ఫాదర్ అవ్వాలనుకున్నారు కానీ ఆయనకు ఆ ఛాన్స్ లేదు. ఆయన ద్వారా నాకు వచ్చింది కాబట్టి నేను ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని ఇంటెన్షన్ తోటి ఆయన కోసం పాలిటిక్స్లోకి వచ్చాను. అంటే మీ నాన్నగారి డ్రీమా? అంటే ఆయన యాక్చువల్గా లేదు, ఆయనకి ఎప్పుడు కూడా ఒక కార్పొరేటర్ కావాలి, ఇంకేదైనా కావాలనేది ఆయనకి ఎటువంటి ఆలోచన ఎప్పుడు కూడా లేకుండే. ఆయన ఒక సామాన్య కార్యకర్తనే. అప్పుడు 2014లో పద్మారావు గారి అండర్లో వాళ్ళు పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన తర్వాత అప్పటి నుంచి లాయల్గా పనిచేశారు. ఆయనకి 30 years పొలిటికల్ అంటే వివిధ పార్టీలతోని వివిధ నాయకులతో పనిచేసే ఏమంటారు ఆ ర్యాపో ఉంది 30 years నుంచి. అంటే అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ గారు, మరి చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు. సో యాక్చువల్గా అయితే ఆయన ప్రొఫెషన్ వైజ్ కరాటే మాస్టర్, స్పోర్ట్స్ పర్సన్, ప్లస్ రియల్ ఎస్టేట్ ఫ్రీలాన్సింగ్ బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రొఫెషన్లో ఉంటూ ఇట్లానే ఎవరైనా కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యే కానీ ఎవరైనా పొలిటికల్గా ఉంటే ఫాదర్కి ఉన్న గుడ్ విల్ మంచి పేరుతోటి అక్కడ ఫాదర్ని అప్రోచ్ అవ్వడం, వాటితోని ఆబ్వియస్గా ఎవరైనా కూడా లోకల్లో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అంటే వాళ్ళ త్రూ మనం కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అట్లా పరిచయాలు పెంచుకునే ప్రయత్నం చేసి. అంటే మీ నాన్నగారికి ఇక్కడ గుడ్ విల్ మంచి నేమ్ ఉంది, ఆ నేమ్ తోటి అందరూ యూజ్ చేసుకుంటారు కానీ నాన్నగారికి మాత్రం రాజకీయ నేపథ్యం ఆయనకు ఎప్పుడు ఆలోచన లేకుండే. ఇది ఎప్పుడు మిమ్మల్ని తీసుకురావాలన్న ఆలోచన ఎవరిది? యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ మా ఫాదర్కి కూడా తెలియదు అసలు కార్పొరేటర్ గారు. పద్మారావు గారే వారికి వీరికి ఎందుకన్నా నువ్వు లాయల్గా పార్టీకి పనిచేస్తున్నావు, నాతో ఉన్నావు, నీకే ఇస్తా, నువ్వే పని చేయని అన్నారు. అంటే డాడీ కూడా ఒక నిమిషం అంటే భయపడ్డారు. అంటే రాజకీయాలంటే చాలా అంశాలు ఉంటాయి, అసలు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేదు, నేను ఎట్లా చేయగలుగుతా అని కూడా డాడీ అనుకున్నారు. పజన్న ఒకటే చెప్పిండు, నువ్వు ఏం వరి కాకు, నువ్వు నీ ఓళ్ళకి చెప్పుకో, నీకు టికెట్ ఇస్తున్నా, నీకు సపోర్ట్ చేయమని, మిగతాదంతా నేను చూసుకుంటాను, నువ్వు వరి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ రకంగా డాడీ ఒక 3 months నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఆయన అందరికీ చెప్పుకొని అంతా ఓకే అయిపోతుంది అనుకున్న టైంలో రిజర్వేషన్ లేడీస్ వచ్చింది. అప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ జనరల్గా మహిళా రిజర్వేషన్ వచ్చింది, నీకు అనుకున్నప్పుడు మీ వైఫ్ కానీ ఇవ్వండి అని అన్నారు. మళ్ళీ వేరే వాళ్ళు ఏం చెప్పారంటే వదిన అంటే అక్క బయటికి రాదు కాబట్టి పాప చదువుకుందన్నారు, చదువుకున్న వాళ్ళని తీసుకొని వస్తే ఇంకా బెటర్ కదా, ఒకసారి మీ పాప MBA చేస్తుందన్నావు కదా, ఒకసారి ఆలోచించు అని అంటే అప్పుడు వారు నన్ను పద్మారావు గారి దగ్గరికి తీసుకెళ్ళి అట్లా పరిచయం చేసి అట్లా సార్కి కూడా యంగ్ జనరేషన్ని ఎంకరేజ్ చేయాలి, చదువుకున్న వ్యక్తులు రాజకీయాల్లో రావాలని చెప్పి. ఆ నిమిషం ఆయన నాకు కన్ఫర్మ్ చేయలేదు, బట్ ఆయన మైండ్లో ఆల్రెడీ ఉంది అని చాలామందికి చెప్పేశారు, తినకే ఇస్తున్నాను. అప్పుడే వాళ్ళు వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. తర్వాత కొంచెం ఎందుకంటే అన్నీ చూసుకోవాలి, సీనియర్స్ని చూసుకోవాలి, పార్టీకి పనిచేసిన వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఆలోచించుకోవాలి కాబట్టి కొద్దిగా టైం తీసుకొని ఆ తర్వాత నాకు డిసైడ్ చేసి నా పేరు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాకు కూడా అర్థం కాలేదు అసలు ఎట్లా అప్రోచ్ కావాలి ఏంటి అని. బట్ నాకు ఒకటి ఏమనిపించిందంటే మెల్లమెల్లిగా అసలు కార్పొరేటర్ రోల్ అంటే ఏంటి, ఏం చేయగలుగుతాము, ఏమేమి బాధ్యతలు ఉంటాయి అవన్నీ కూడా క్రమంగా తెలుసుకోవడం జరిగింది. ప్రచారం చేసే టైంలో నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నాకు లోకల్గా చాలామంది ఐడియా ఉండే. అంటే మా ఫాదర్కి తెలిసిన ఇదితో ఎవరైనా కూడా డాడీ దోస్తులను అందరినీ నేను బాబాయ్లు అన్నని అనుకుంటూనే పలకరిస్తాను. ఆ ర్యాప్ నాకు ఇక్కడ లోకల్గా ఉంది కాబట్టి ఎక్కడికి పోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆదరించడం జరిగింది. సో అప్పుడు 2016లో కంటెస్ట్ చేసినప్పుడు మనకున్న 150 డివిజన్స్లలో హైయెస్ట్ మెజారిటీ ఎట్లయితే పద్మారావు గారు చెప్పారో వారు చెప్పడం జరిగింది, 150 డివిజన్లలో టాప్ 3 మేమే వస్తాం, దాంట్లో ఫస్ట్ సీతాఫల్ మండి హైయెస్ట్ మెజారిటీ వస్తుంది అని చెప్పి వారు చెప్పినారు. అదే మెజారిటీ అంటే అప్పుడు ఆ టైంలో డాడీకి ఉన్న పరిచయాలు, పద్మారావు గారి పేరు ప్లస్ పార్టీకి ఉన్న పేరుతోటి టికెట్ వచ్చింది, హైయెస్ట్ మెజారిటీ వచ్చి రికార్డు GHMC పరిధిలో గ్రేటర్ పరిధిలో మీరు రికార్డు కొట్టారు. సో అంతవరకు ఓకే. కానీ ఒకళ్ళకి టికెట్ ఇస్తున్నాం అంటే అదే పార్టీలో గుంజేటోళ్ళు చాలా మంది ఉంటారు, పీత కథ ఉంటుంది మనకు తెలుసు కదా, ఎదుగుతుంటే గుంజుదామని. సో మీరు కొత్త నాన్నగారంటే వారితో సత్సంబంధాలు ఉన్నాయి 18 తోటి. సో నాన్నగారు టికెట్ ఇస్తే వేరే అబ్జెక్షన్ పెట్టినా పెట్టకుండా అది వేరే విషయం.
మీకు రిజర్వేషన్ మారినప్పుడు మీకు టికెట్ ఇస్తుంటే ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదా మీ పార్టీ? పెట్టారు. మరి ఎందుకంటే ఎట్లా ఎదుర్కొన్నారు ఇవాళ? మీరు కొత్త అంటే నాకంటే నాకు ఆ టైంలో ఎటువంటి ఐడియా లేదు, ఏం జరిగిందో కూడా నాకు పూర్తిగా తెలియదు. దాన్ని మేనేజ్ చేశారు, పద్మారావు గారు మాట్లాడారు. అండ్ మా ఫాదర్ కూడా ఆయనకున్న పరిచయాలతోని వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఆస్పిరెంట్స్ కూడా అవకాశం లేకుండే, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో రిజర్వేషన్స్ ప్రకారం వాళ్ళకి ఛాన్స్ లేకుండే. వాళ్ళు కంటెస్ట్ చేయాలనుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి అనుకోలేదు. ఇప్పుడు నాకంటే మా ఫాదర్ అన్నప్పుడు నన్ను అనుకున్నారో నన్ను తీసుకొచ్చారు. సో అక్కడ స్కోప్ లేదు కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇంకొకటి అకామిడేట్ చేస్తామని చెప్పి అట్లా వాళ్ళు మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేశారు. అది ఏది ఉన్నా కూడా పెద్దవాళ్ళు పద్మారావు గారు చూసుకున్నారు. సో ప్రాబ్లం అయితే జరగలేదు, అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఎటువై ఫైనల్ డెసిషన్ ఎమ్మెల్యే గారు, వారికి తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరికి ఇస్తే మనకి ఛాన్స్ ఉంటుంది ఏంటి అనేది వారికి ఐడియా ఉంది. కాబట్టి ఆ ప్రకారంగానే పద్మారావు గారు ఏదైతే డిసైడ్ చేశారో దాని ప్రకారం క్యాడర్ అందరూ సీనియర్ లీడర్లు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇబ్బందులు లేవు అని నేను అనను, బట్ అయినా కూడా దాన్ని హ్యాండిల్ చేసుకొని మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి ఏమంటారు పొలిటికల్ ఇష్యూస్ లేవు. మీరు అన్నట్టు ఎదుగుతున్న క్రమంలో కొన్ని అడ్డంకులు పెట్టే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని కూడా మేము కలుపుకొని ఇక్కడే ఇబ్బంది కాకుండా ముందుకెళ్ళడం జరిగింది. సో స్టెప్ బై స్టెప్ నేను నేర్చుకుంటా ఆల్మోస్ట్ ఆల్ 2 టర్మ్స్ నేను కంప్లీట్ చేసిన 10 years పాటు. నాకు తెలిసి గతంలో చాలామంది పొలిటికల్గా వచ్చారు, ఎవరు కూడా ఓన్లీ 1 time గెలిచిండ్రు. అండ్ నా అదృష్టానికి నాకున్న సపోర్ట్ మేరకు అండ్ ఇక్కడున్న ప్రజలు కూడా నన్ను నమ్మిండ్రు కాబట్టి 2 సార్లు అవకాశం ఇచ్చి గెలిపించుకున్నారు. సో నేనైతే 100% ఎఫర్ట్స్ అయితే నేను పెట్టిన, పబ్లిక్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నిరంతరం ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేసి అండ్ ఏమంటే స్కీమ్స్ పరంగా గవర్నమెంట్ నుంచి ఏవి కూడా పబ్లిక్ అందే విధంగా కూడా మేము గ్రౌండ్లో పనిచేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు. 2 సార్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీకు టికెట్ వచ్చింది. ఫస్ట్ టైం మీకు టికెట్ వచ్చినప్పుడు మీకు అవగాహన లేకపోయినా 18 నుండి మీ నాన్నగారు ఉన్నారు కాబట్టి హైయెస్ట్ మెజార్టీ కొట్టారు. 2సార్లు మెజార్టీ ఎందుకు తగ్గింది? మీరు పని చేయకపోవడం వలన? పని ఉండొచ్చు కొన్ని. ఇప్పుడు 100 మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు 3-4 ఆఫీసులు పెడతారు, 3-4 ఆఫీసులలో ఏదైనా ఒక్కదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు, రెండింటి ఎవరిదో ఒకరికి బాధ్యత ఇస్తారు. అట్లా కొన్నిటి దగ్గర మాది కూడా ఇప్పుడు నాది 60,000 ఓటర్ల మెజారిటీ అంటే ఓటర్స్ ఉంటారు నా డివిజన్లో, పాపులేషన్ అండ్ నా ఓటర్స్ వైజ్. సో కొన్ని చోట్ల నేను రీచ్ అవ్వలేకపోయినా, మ్యాక్సిమమ్ నేను ట్రై చేసిన. కొన్ని ఫండ్స్ పరంగా డిలే అయి ఉండొచ్చు, కొంత అడ్మినిస్ట్రేషన్ పరంగా వర్క్ చేయకపోవచ్చు, కొన్ని ఇప్పుడు నా లిమిట్స్లో ఉండవు, నన్ను కొన్ని వచ్చి అడుగుతారు అవి చేయమని ఇవి చేయమని. ఇప్పుడు డబల్ బెడ్రూము నా చేతిలో పని కాదు, అది ఎమ్మెల్యే గారు పైన వాళ్ళు, అది కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేనేం చేయగలుగుతాను. సో అట్లా కొన్ని అంశాలలో కొద్దిగా ఇది ఉండే. అండ్ మోర్ ఓవర్ ఆ టైంకి ముందు మనకి ఏమంటారు వర్షాకాలం బాగా ఫ్లడ్స్ వచ్చినాయి, కొన్ని అక్కడ జాప్యం జరిగింది. సో ఇక్కడ నాది కూడా ఉంటుంది, నాతో పాటు ఇంకా కొన్ని అంశాలు కూడా తోడై నా మెజారిటీ తగ్గింది. అండ్ మీకు తెలుసు ఇక్కడ గతంలో 2020లో ఎలక్షన్స్ అయినప్పుడు అమిత్ షా గారు వచ్చి ఇక్కడ వచ్చి ప్రచారం చేసిపోయినరు. సో అప్పుడు ఆ టైంలో ఆ వేవ్ ఇదంతా కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఇచ్చింది నాకు. బట్ ఓవరాల్గా పబ్లిక్ మాత్రం మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని, పద్మారావు గారి నాయకత్వాన్ని, మా పనిని ఆదరించిండ్రు కాబట్టి ఈరోజు 2సారి కూడా నాకు అవకాశం, అంత టఫ్ వేవ్ ఉన్నా కూడా, అంత ఇది ఉన్నా కూడా ఎందుకంటే అప్పుడు అంటే బీఆర్ఎస్ అప్పుడు గెలిచింది, కొత్తగా వచ్చింది కాబట్టి ఆ వేవ్ ఒకటి ఉంది. అండ్ దాని తర్వాత క్రమంలో కూడా మీరు చూడండి, హైదరాబాద్ ప్రాంతంలో జిహెచ్ఎంసీ పరిధిలో కనీసం వేరే కాన్స్టిట్యున్సీలో 2 సీట్లైనా ఒక్కొక్క దగ్గర అసలు బీఆర్ఎస్ఏ గెలవలేని పరిస్థితి. కానీ సికింద్రాబాద్ ఫస్ట్ టైం కానివ్వండి, సెకండ్ టైం కానివ్వండి, అన్ని 5 బీఆర్ఎస్ఏ గెలిచింది. అంటే అది క్రెడిట్ 18కి పోతుంది కదా? 18కి మేము అనేది 2సారి మెజార్టీ తగ్గడానికి క్రెడిట్ మీరే తీసుకుంటారా? అన్నిటికీ నేను తీసుకుంటా అంటున్నా, గెలవడానికి తీసుకుంటా, ఓడిపోవడానికి అంటే తగ్గడానికి కూడా తీసుకుంటా. నావి కూడా ఉన్నాయని చెప్తున్నా, నేను లేవు అని నేను అన్నా. ఎందుకంటే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కొన్ని అంశాలు ఉంటాయి, కొన్ని మనము రీచ్ అవ్వలేనివి, చేయలేనివి. దానివల్ల కూడా మనం మెజారిటీ తగ్గుతుంది. దాన్ని ఇంకా కూడా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కూడా. సో డెఫినెట్గా ఇప్పుడు గెలిచినంత మాత్రాన నాకే రావాలో, ఓడిపోయినంత మాత్రాన వేరే వాళ్ళకి ఇస్తా అనేది ఏం లేదు. తప్పులు జరిగి ఉండొచ్చు, దాన్ని సరిదిద్దుకొని దాన్ని ఇంకా బెటర్గా చేసుకునే అవకాశం మళ్ళీ పబ్లిక్ ఇచ్చారు కాబట్టి నేను చేసుకునే ప్రయత్నమే చేసినా, కానీ ఎక్కడో కూడా వేరే వాళ్ళని నిందించే ప్రయత్నం అయితే చేయలేదు. మీకు మీ జీతం మీద అవగాహన ఉందా? కార్పొరేటర్ అవుతే ఎంత వస్తుంది అని?
నాకు అప్పుడు తెలీదు, తెలియదా? నాకు అస్సలు ఐడియా అంటే లేదు. టికెట్ ఇచ్చినప్పుడు అన్న మామూలుగా చర్చించలేదు? లేదు, ఎప్పుడు కూడా డిస్కషన్ కాలేదు దాని గురించి. గూగుల్ ఎంప్లాయ్ అంటే మంచి ప్యాకేజ్ ఉంటుంది, అవును. ఇక్కడికి వచ్చేసరికి 7,000 అట్లా ఉంటుంది జీతం. అప్పుడు తెలిసిన 6,000 జీతం, ఇప్పుడు 7,000. తెలిసినప్పుడైనా అంత పెద్ద ప్యాకేజ్ వదిలిపెట్టుకుని దీనికి ఎందుకు రావాలనిపించలే? సో ఒకటి నేను ఆ టైంలో జీతం గురించి ఆలోచించలేదు నేను. అది ఫస్ట్ చూడని అంశం అయితే ఫస్ట్ అది. ఏం చూసినానంటే కొన్ని సమస్యలు బస్తీలో అప్పుడు మనం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తాం, కొన్ని ఇష్యూస్ మా దృష్టికి, అంటే ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మాకు పెన్షన్ వస్తలేదో, రోడ్లు బాగాలేవనో, వాటర్ సమస్య ఉందనో, పలానా కొన్ని ఇష్యూస్ చెప్పారు. నాకు అర్థం కాలేదు ఎందుకు చెప్తున్నా అంటే ఎమ్మెల్యే గారికి ఏదైనా అంటే అవి నువ్వు చెయ్యాలా రేపు వచ్చిన తర్వాత అంటే అప్పుడు నాకు అర్థమైంది, ఇవన్నీ ఇష్యూస్ నేను సార్ట్అవుట్ అంటే నా ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొని వచ్చి నేను చెయ్యాలా అంటే నా రోల్ నాకు అప్పుడు తెలియదు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు అర్థమైంది. అయితే నాకు ఆ టైంలో ఒకటి గుర్తుకొచ్చింది, చిన్న ఉన్నప్పుడు మనకు మంచినీళ్ళ సమస్య బాగుండే, ఇండ్లకి అంటే బస్తీలకి గల్లీలోకి వాటర్ ట్యాంకర్లు వస్తుండే. ఆ క్రమంలో మా మదర్ వాటర్ పట్టుకునే టైంలో ఒక ఘర్షణ అక్కడ జరిగింది అండ్ ఆమెకున్న గాజులకి గుచ్చుకుపోయి బ్లడ్ రావడం అదంతా జరిగింది అన్నట్టు. అది నాకు గుర్తుకొచ్చింది, ఎందుకంటే మాకు వాటర్ సమస్య ఉంది, ఇక్కడ వాటర్ వస్తలేదు, ట్యాంకర్లు వచ్చినా మాకు ఇబ్బంది అవుతుంది, అవి ఇవి అని కొన్ని చెప్పిన. అంటే మీరు గెలిస్తే ఎవరు తీర్చొచ్చు అనుకున్నారా? ఇవన్నీ అంటే అవన్నీ మన యాజ్ అ రిప్రజెంటేటివ్ ఇప్పుడు గవర్నమెంట్కి ప్లస్ పబ్లిక్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాం. సో వీళ్ళకి ఏం ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ దాకా రీచ్ అయ్యి వాళ్ళ సమస్యలు నేను అంటే సార్ట్అవుట్ చేయొచ్చు అనేది నాకు అర్థమైంది అప్పుడు. సో ఇవన్నీ నేను చేయొచ్చా, నా ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చా అనేది నాకు అప్పుడు అర్థమైంది. నేను ఒకటి అడుగుతూ, మీరు ఆ కోణంలో కాదు, ఫండ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ ప్యాకేజ్ కంటే ఇక్కడ ఒకేసారి సంపాదించుకోవచ్చు, అవన్నీ తెలీదండి. మీరు మాట్లాడేది అది ఏంటో. ఫండ్స్ వస్తాయని తెలుసుగా మీకు? ఫండ్స్ వస్తే అవి దేనికి వస్తాయి? 90కి వస్తాయా? రాజకీయ నాయకులు వెనకేసుకుంటారు కదా. అదే నేను అనేది 90కి రావు కదా ఫండ్స్, డెవలప్మెంట్ పరంగా వస్తాయి. డెవలప్మెంట్ రోడ్లు వేయడానికి, సివరేజ్ సిస్టమ్ చేంజ్ చేయడానికి, పార్క్స్ డెవలప్మెంట్, కమ్యూనిటీ హాల్స్ డెవలప్మెంట్ చేయడానికి ఉంటాయి. గతంలో బీఆర్ఎస్కి అంటే ముందు మేబీ లైక్ వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు అప్పుడు డైరెక్ట్గా కార్పొరేటర్స్కి ఫండ్స్ ఉండే, కానీ బీఆర్ఎస్ ఉన్నప్పుడు లేదు. ఎందుకంటే గతంలో అట్లా మిస్యూజ్ చేసిండ్రని మాకు ఆ ఫండ్స్ ఇవ్వకుండా మా ఫండ్స్ జోనల్ కమిషనర్ గారికి ఇచ్చి మీ ప్రపోజల్స్ ఏమైనా ఉంటే వారికి ఇచ్చి దాని త్రూ చేసుకోండి అని అన్నారు. సో ఆ ఫండ్స్ విషయము ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాము, ఎక్కడ కూడా ఎటువంటి జాప్యం ఉండదు. డైరెక్ట్గా పబ్లిక్ మాకేమైనా చెప్తే మేము ఆ రిప్రజెంటేషన్ జోనల్ కమిషనర్ గారికి ఇస్తాం, లేదా కమిషనర్ గారికి ఇస్తాం. అక్కడ డిలే అవుతుందంటే మాకు అప్పుడు మినిస్టర్ గారు పద్మారావు గారు ఉన్నారు అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేసినాం. సో మిగతా ఏవి కూడా మేము ఆలోచించలేదు, అయ్యే ప్రాసెస్ అది అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు అన్నారు శాలరీ, అంటే శాలరీ అది ఒక్క దాని మీద నేను డిపెండ్ అయ్యి నేను అప్పుడు జాబ్ చేసినప్పుడు నాకు అది ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ శాలరీ తక్కువ ఉన్నప్పుడు నాకు వేరే అంశాలు ఉంటాయి. నేను ఎంబీఏ చదువుకున్నాను, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేయొచ్చు, లేదంటే వేరే మా ఫాదర్ రియల్ ఎస్టేట్లో ఉన్నారు, సో వారు ఆ బిజినెస్ ఉంటుంది. సో ఆ రకంగా మా ఇల్లు గడుస్తుంది, కానీ ఇంకొక దాని మీద మేము డిపెండ్ అయ్యి మేము రాజకీయం చేయాలని అయితే రాలేదు, మాకు అటువంటి ఆలోచన లేదు అండ్ పెట్టుకోలేదు కూడా ఎప్పుడు. జీరో నాలెడ్జ్, రాజకీయాల మీద జీరో నాలెడ్జ్తో స్టార్ట్ అయిన హేమ గారు ఇలా 2-3 కార్లలో తిరుగుతున్నారు, బాగా వెనకేసారని ఆరోపణలు ఉన్నాయి తెలుసా? మాకు అప్పుడే ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఉన్నాయి? మాకు అప్పుడే ఉన్నాయి. మేము పాలిటిక్స్ రాకముందే నాకు కారు ఉంది, మా ఫాదర్కి ఊర్లో తాతగారి ప్రాపర్టీ ఉంది, అవే తప్ప అవి అంతకుమించి ఇంకా అడిషనల్గా ఏమైనా ఉన్నాయంటే మీరు చూపియండి. అంటే కార్పొరేట్ నుంచి దిగిపోయినాక కార్ చేంజ్ అయిందా? చిన్న కార్లో తిరుగుతున్నట్టు? లేదు, నేను ముందు కూడా అదే కారు వాడుతున్నాను. ఫార్చునర్ వాడినట్టు ఏదో? నా దగ్గర ఫార్చునర్ కార్డ్స్ ఏం లేవండి, నా దగ్గర స్కార్పియో ఉండే పాతది, దాన్ని తీసేసి ఇన్నోవా కార్ తీసుకున్న తర్వాత మనకి లోకల్గా ఏమైనా బస్తీలకు పోవడానికి లేదంటే ఇంకేదైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి చిన్న కార్లు నేను వాడుతున్నా. యూజువల్గా నేను పోయే దాంట్లోనే ఏదైనా పెద్ద మీటింగ్లు ఉంటే అప్పుడే ఇన్నోవా కార్లు, ఇంట్లో చాలామంది ఉంటారు, అవసరాలను బట్టి పోతాము. ఇక మీరు ప్రతిదానికి అదే కోణంలో ఆలోచిస్తే మేమేం చేయలేదు, మాకు వివిధ ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి, దాని ద్వారా మాకు వస్తాయి తప్ప మేమేదో ఇంకా రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఉంటే కేవలం ఇంకొక దాని మీదే బతుకుతారు అనేది తప్పు. అట్లా అందరూ ఉండరు, మేము ఒకలో ఇద్దరు ఉండొచ్చు, ఆ ఒకరిలో ఇద్దరిని పట్టుకొని అందరికీ ఆపాదించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. పాలిటిక్స్లోకి వచ్చినామనంటే ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవ చేయాలనే వచ్చినాం. 101% అదే ఆలోచన ఉంది తప్ప ఇంకొక ఆలోచన అయితే మాకు లేదు. మీరు 2 టర్మ్స్ గెలిచారు, 10 years కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటికీ సీతాఫల మండిలో మీరు చేయలేని పనులు అంటే ఏమైనా ఉన్నాయా?
ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. లేని ఇప్పుడు ఎవరైనా కూడా 100% చేయలేరు. 100% మేజర్గా డ్రైనేజ్ వాటర్ సోర్స్ ఇప్పటికీ అవి చాలా మటుకు బెటర్గా నాకు తెలిసి 85% ఎబోనే మేము దాన్ని సార్ట్అవుట్ చేసినాం 10 years పాటు. ఇప్పుడు ఏమవుతుందనంటే పెరుగుతున్న క్రమం, పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ పెరిగే క్రమంలో ఇల్లులు పెరుగుతున్నాయి. అప్పటికి ఇప్పటికి చాలా ఇల్లులు పెరిగినాయి. అప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్, సింగిల్ హౌస్ ఉంటే ఇప్పుడు దాని మీద G+2 G+3 హౌసెస్ కట్టుకున్నారు. దాని కెపాసిటీ పెరుగుతుందంటే దాన్ని బేస్ చేసుకొని సివరేజ్ సిస్టమ్స్ని మనం వేయాలి. సో అప్పుడు 10 yearsకి అంటే లైక్ 5 years 6 yearsకి ఇప్పటికీ చాలా చేంజ్ ఉంది. ఇప్పుడు నేను 2016లో వేసిన లైన్కి ఇప్పటికీ, అప్పుడేమో ఒక ఎగ్జాంపుల్ ఒక బస్తీలో 50 ఇల్లులు ఉన్నాయని అనుకోండి. ఇప్పుడు క్రమంగా వాళ్ళు డెవలప్ చేసుకుంటూ అపార్ట్మెంట్ వైజో లేదంటే ఏదైనా ఇండిపెండెంట్ బిల్డింగ్లు కట్టుకొని పోవడంతో దానికి ఇప్పుడు 60 ఇల్లులు ఉన్నాయి, 70-80 ఇల్లులు అయింది. దాని కెపాసిటీని బేస్ చేసుకొని మనము సివరేజ్ లైన్లు చేంజ్ చేయాలి. సో అప్పుడు 2016 నుంచి మాకు ఎటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయో అవన్నీ నోట్ చేసుకొని అవన్నీ సివరేజ్లు కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఏమంటారు మన పార్క్స్ కానివ్వండి, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, మిగతా పబ్లిక్ ఏవైతే ఇష్యూస్ మా దృష్టికి తీసుకుంటే వాటికి సంబంధించిన ఫండ్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేసినాం. కానీ మ్యాక్సిమం 100% ఎఫర్ట్సే పెట్టినాం. కానీ కొన్ని చోట్ల అయితే ఇంకా వర్క్స్ డిలే అవుతున్నాయి, లేట్ అవుతున్నాయి. ఇప్పుడు 2 years నుంచి అయితే మాకైతే అవకాశం లేదు, ప్రభుత్వం పోయిందని. ఇప్పుడు మా టర్మ్ అయిపోయింది. మాకు టర్మ్ అయిపోయే జస్ట్ ఒక 1 month బిఫోర్ 2 months బిఫోర్ 2 కోట్ల శాంక్షన్ అన్నారు. అది ఇప్పుడు దాకా ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మొన్న స్టార్ట్ అయినాయి అనుకోండి. బట్ 2 yearsలో ఎన్నో వర్క్స్ ఇంకా కూడా మేము పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఎప్పుడో మా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నప్పుడు వివిధ ప్రాజెక్ట్స్ మేము తీసుకున్నాం. ఒకటి నేను చేయలేదు ఏమంటారు నా టర్మ్లో అన్నప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు మాకు 1.5 kilometer నాలా ఒకటి ఉంది. సో ఎప్పుడు వర్షం పడ్డా కూడా అక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటే ఇల్లులు మునిగిపోయే పరిస్థితి గతంలో ఉండే. బట్ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని అక్కడ నాలా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు మనుషులు మునిగిపోయేంత స్కోప్ ఉన్న దగ్గర ఇప్పుడు కనీసం కొంత మేరకు రిలీఫ్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా రిలీఫ్ తీసుకురావాలి. ఏదైతే SNDP తీసుకొని వచ్చారో కేటీఆర్ గారు, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్ అని చెప్పి SNDP అది. సో దాంట్లో భాగంగా మా దగ్గర కూడా నాలా డెవలప్మెంట్ అయితే బాగుంటుందని స్టాండింగ్ కమిటీలో నేను కూడా ఒక ప్రపోజల్ పెడితే 2020-22లో అది శాంక్షన్ అయింది. ఆల్మోస్ట్ 9.95 crores ఏమో శాంక్షన్ అయింది. అది ఛాలెంజ్ అంటే 1.5 kilometer పొడవున కొద్దిగా హౌసెస్ పక్కనే ఉండడం, నాలా మీదకు ఉండడం, దానివల్ల కాంట్రాక్టర్స్ కొంతమంది వర్క్ చేయడానికి కొద్దిగా ముందుకు రాకపోవడం డిలే అవుతుంది. అది గిట్ట ఇప్పుడు అయ్యి ఉంటే చాలామందికి వర్షం పడినప్పుడు ఇంకా బెటర్గా రిలీఫ్ ఉంటుండే, ఇళ్ళకి నీళ్ళు రాకుండా వాళ్ళకి ఇంకా ఇబ్బంది కాకుండా ఉంటుందని. అది ఇంకా జరగలేదు. అది జరుగుంటే ఇంకా బాగుంటుందని అదొకటి నా టైంలో కాలేదు. అది అవుతే బాగుంటుంది. ఇప్పటికైనా అది వర్క్ ప్రాసెస్లో ఉంది. అప్పుడు కేటీఆర్ గారు, పద్మారావు గారు 9 కోట్ల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అదే కాకుండా మా దగ్గర సీతాఫల్ మండి గ్రేవ్యార్డ్ ఒకటి ఉంది అన్నమాట. సో ఆల్మోస్ట్ 1.5 year కింద, 1.5 year కాదు, 2 years బిఫోర్ గవర్నమెంట్ ఎండ్ అయ్యే ముందు మేము ఒక ప్రపోజల్ తీసుకున్నాం పెద్దది, ఒక 4 కోట్లు దాకా అది రీడెవలప్మెంట్ చేయడానికి గ్రేవ్యార్డ్. మా టర్మ్లో మీకు మల్లాపూర్ దగ్గర చూసుకుంటే ఒక గ్రేవ్యార్డ్ ఉంటుంది, హిందూ శ్మశాన వాటిక. సో అది కొద్దిగా చాలా బెటర్గా ఉండే. ఒక ఫ్యూనరల్కి పోయినప్పుడు చూస్తే అరే ఏదో గ్రేవ్యార్డ్కి పోయినట్టు అనిపించలే మాకు, ఏదో ప్రశాంతమైన ప్లేస్కి, పార్క్కి పోయి ఇట్లా కూర్చున్నట్టు అనిపించింది. సో ఇట్లాంటిది మన దగ్గర కూడా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక 3 నుంచి 4 కోట్ల వరకు ఒక ప్రపోజల్ రెడీ చేసినాం. అది మా టర్మ్లో కాలేదు. సో అది కూడా అయ్యి ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బెటర్గా శ్మశాన వాటిక ఉంటుంది. అంటే పర్మనెంట్గా స్ట్రక్చర్స్, నిరంతరం రోడ్లు, సివరేజ్లు అవి జరుగుతూ ఉంటాయి. ఇక మనం ఉన్నా లేకపోయినా కొన్ని సంవత్సరాల పాటు మన డెవలప్మెంట్, మన పేరు మీద కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ మిగిలిపోయేది ఉందనంటే అదొకటి మిస్ అయ్యాను. అది ప్లస్ ఇది 2 జరిగితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అవి జరగాలని కోరుకుంటున్నాను. మీకు అస్సలు ఈ రాజకీయ పరిజ్ఞానం లేనప్పుడు మీరు రాజకీయాలకు వచ్చారు. అంటే పద్మారావు గారితో గెలిచి ప్రోద్బలంతో వాళ్ళ సహకారంతో గెలిచారు కదా. ఇప్పుడు ఎట్లుంది ర్యాప్? అంతకుముందు అంటే మీకు మీ నాన్నగారి ద్వారా పరిచయం, అంకులని పిలిచేటోళ్ళు. గెలిచిన తర్వాత మీ యాటిట్యూడ్ వల్ల లేకపోతే మీ పనితల వల్ల కానీ మంచి నేమ్ వచ్చిందా, తగ్గిపోయిందా పద్మారావు గారితో? ఇప్పుడు ఎట్లుంది సాన్నిధ్యం? పేరు మంచిదే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పేరు ఖరాబ్ చేసుకోవాలని అయితే ఎవరు రారు, ఇంకా మంచి పేరు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు. సో నాకు ఇచ్చిన అవకాశం
ఇప్పుడు ఈరోజు నన్ను గుర్తుపడుతున్నారు, ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ పద్మారావు గారి వల్లనే అది సాధ్యమైంది. సో ఆ ఇచ్చిన పేరుని ఇంకా బెటర్గా ఎట్లా నేను ప్రూవ్ చేసుకోవాలన్న దీంట్లోనే నేను ఉండి పనిచేసిన ఈ 10 ఏళ్ల పాటు. కానీ ఎక్కడ కూడా నాకు మచ్చ తెచ్చే విధంగా కూడా నేను పనిచేసే ప్రయత్నం చేయలేదు. అండ్ ఇప్పుడు మంచి అదే అంటారు కదా, చెట్టు కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయని. సో మంచిగా పనిచేసేటోళ్ళ మీదనే రాళ్ళు వేసే ప్రయత్నం చాలామంది చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్ని విమర్శలు వచ్చి ఉండొచ్చేమో, కానీ మా ద్వారా మీ పార్టీలో మీ వెనక గోతులతో వాళ్ళు రాళ్ళేసి ఉన్నారంట. ఉండొచ్చు, మా పార్టీలో ఏంది వేరే పార్టీలో ఉండొచ్చు, నా పక్కన ఉండొచ్చు, నా వెనుక ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఎవరు ఏంది అనేది మనకి అంత ఇది ఉండదు. కానీ అవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేసుకొని ముందుకెళ్ళడమే మనం పెట్టుకోవాల్సిన ఒక గోల్. సో నేను అదే విధంగా వెళ్ళిన. అండ్ నాకు సపోర్టివ్గా పద్మారావు గారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నారు. పదవి ఉన్నా లేకపోయినా, ఏమంటారు, అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో ఉండి పనిచేసే వాళ్ళకి మాత్రం వారు సపోర్ట్ ఇస్తారు. సో అదే విధంగా పనిచేసే ప్రయత్నమే చేస్తున్నాం తప్ప అంతకు మించి వారి పేరు ఖరాబ్ అయ్యే విధంగా కూడా ఎప్పుడు పని చేయలేదు, పని చేయం కూడా. ఎందుకంటే అల్టిమేట్గా నా ద్వారా ఏదైనా తప్పు జరిగిందంటే ఫస్ట్ నాకు రాదు, అది పార్టీకి, ఆ తర్వాత ఎమ్మెల్యే గారికి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. సో నా క్రెడిబిలిటీ ఏంది, నా ఇండివిజువాలిటీ ఏంటిది అనేది ఫస్ట్ నా మీద డిపెండ్ అయ్యే ముందు ఇవన్నీ దాటుకొని ఆ తర్వాత నా దగ్గరకు వస్తాయి. సో అన్నీ ఆలోచించుకొని ఎక్కడ కూడా ఎటువంటి తప్పు జరగకుండా, మనుషులు అన్నాక తప్పులు జరుగుతాయి కానీ దాన్ని తెలుసుకొని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. సో నేను కూడా ఉన్న క్రమంలో కొన్ని లోకల్గా ఏమైనా జరుగున్నా కూడా నా సార్ నన్ను మందలించే ప్రయత్నం చేసిండ్రు. నేను దాన్ని కూడా తెలుసుకొని ఇది చేసే అంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన. ఎందుకంటే కొన్ని మనకు తెలీదు, తెలియకుండానే చేస్తాం. ఇంటెన్షనల్గా చేసేది అయితే ఏమి ఉండదు, తెలియకుండానే జరుగుతుంది. ఆ జరిగిన క్రమంలో ఇట్లా అంటే జరుగుతూనే కొంచెం జాగ్రత్తగా ఉండి అని హెచ్చరించి, మందలించి, సపోర్టివ్గా, ఎంకరేజింగ్గా ఉండి మాకు నిలబడతారు పద్మారావు గారు. సో అదే విధంగా మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. హేమ గారు కనిపించేంత సౌమ్యురాలు కాదు. క్లాస్ లీడర్ చదువుకొని వచ్చింది, క్లాస్ లీడర్కి ఎదుగుద్ది అనుకుంటే కౌన్సిల్లో రచ్చ చేస్తుంది, మాస్గా మాట్లాడితే మాస్ లీడర్ అవ్వాలని చూస్తుందని ఒక ఆరోపణలు ఉండే. మీరు క్లాసా మాసా? ఆరోపణలు ఏముందండి, అయ్యో సిచ్యువేషన్ని బట్టి మనుషులు మారుతారు. ఇప్పుడు మీరు నాతో సాఫ్ట్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను సాఫ్ట్గా మాట్లాడుతున్నాను, నాతో మీరు రూడ్గా మాట్లాడితే నేను అదే విధంగా సమాధానం ఇవ్వాలి కదా. నేను సాఫ్ట్గా మాట్లాడితే మీరు కామ్ అవుతారా? అవ్వరు కదా. సో సిచ్యువేషన్ని బట్టి మనుషుల మాట తీరు కానీ బిహేవియర్ కానీ చేంజ్ అవుతుంది. సో కౌన్సిల్లో మేము మాట్లాడేది అది ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు మేము కొన్ని సమస్యలను, ఇప్పుడు కౌన్సిల్కి పోయేది సమస్యలు సార్ట్ అవుట్ కావడానికి. మేము నిరంతరం ఇట్లా చెప్తున్నాం, గ్రౌండ్లో ఆఫీసర్లకు చెప్తున్నాం, పని అయితే లేదంటే అది రికార్డ్ ఉంటుంది, అఫీషియల్ ఉంటుంది. అక్కడ మేము అడిగిన ప్రశ్నకు కానీ వారు చెప్పిన సమాధానం కానీ రికార్డ్ ఉంటుంది. అది చేయకపోతే మళ్ళీ మేము దాని మీద ప్రశ్నించవచ్చు, దాని మీద మేము ఏమైనా యాక్షన్ తీసుకోమని చెప్పడానికి స్కోప్ ఉంటుంది. సో అక్కడ కూడా పనులు అవ్వట్లేదు అన్నప్పుడు అక్కడ కూడా మేము సౌమ్యంగా ఎక్కడ మాట్లాడగలుగుతాం. అండ్ అక్కడ ఆర్గ్యుమెంట్ కూడా అధికారులతో కాదు, ఇతర పార్టీ నాయకులతోటి. అంటే వాళ్ళు ఇప్పుడు మేము ఏదైనా ప్రభుత్వంలో మంచి జరిగింది అనేది మేము మాది చెప్పుకొని ఇది జరగలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా మమ్మల్ని ఇంటరప్ట్ చేయడము, మమ్మల్ని ఏదో ఒకటి అనడము. వాళ్ళు మాట్లాడినప్పుడు మేము చాలా పేషెన్స్గా వింటాం. మరి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా లేచి మాట్లాడినా ప్రతిసారి ఏదో ఒకటి అయితే బీజేపీ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ చేసి మాట్లాడనీయకుండా చేసే ప్రయత్నమే చేస్తారు. మీకు తెలుసు, అప్పుడు మేయర్ గారు ఉన్నప్పుడు, ఆమె గద్వాల్ విజయలక్ష్మి గారు ఉన్నప్పుడు, మా పార్టీలో ఉన్నప్పుడు అంతసేపు మమ్మల్ని సపోర్ట్ చేశారు. మళ్ళీ ఇంకో పార్టీకి పోగానే వాళ్ళకి అంటే ఎట్లా అనంటే అక్కడ ఇష్యూని బేస్ చేసుకొని మాట్లాడరు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ఇది చేసుకొని మాట్లాడతారు. కాబట్టి మాకు అక్కడ నచ్చక అక్కడ కౌన్సిల్లో ప్రశ్న. మీరు కూడా అంతే స్పందించారేమో. ఇప్పుడు మేయర్ గారు మీరంతా ఒకటే పార్టీలో కలిసి పనిచేసారు, తర్వాత వాళ్ళు మేయర్గా అపోజిషన్, అంటే వేరే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో ఉన్నప్పుడు మీరు అపోజిషన్లో ఉన్నారు. సో అప్పుడున్న నేపథ్యానికి ఒక్కసారి చేంజ్ అయ్యి మేయర్ గారి మీద తిరగబడే అంత అట్లేం లేదు. పార్టీ కూడా కాదు. మేము పదవిలో ఉన్నప్పుడు కూడా, అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఏవైనా సమస్యలు మా దగ్గర జరగకపోతే అదే రకంగా మేము మేయర్ గారిని నిందించినాము, ప్రశ్నించినాము. అధికారులను అదే రకంగా మేము అధికారులు ఉన్న పార్టీ డెఫినెట్గా జరగంది. ఇప్పుడు మీకు ఏదైతే నాలాది చెప్పినానో అది మేము 2022లో 23 వరకు మేమే ఉన్నాం కదా. అప్పుడు కూడా మేము క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాము. మేము ఉన్నప్పుడు కొన్ని బస్ స్టాప్స్ తీసేసిండు రెనోవేట్ చేయడానికి, అది ఇప్పుడు కూడా జరగలే. అప్పుడు అడిగినాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. పార్టీలు అధికారంలో ఉన్నారా లేదా అనేది కాదు, అక్కడ ప్రజల సమస్య సార్ట్ అవుట్ అయిందా లేదా అనేది చూడాలి. అక్కడ పోయిన తర్వాత ఫస్ట్ పార్టీలను పక్కకు పెట్టి ఇష్యూస్ మీదనే మేము మాట్లాడతాం. కానీ ఇక్కడ పార్టీలది ఎందుకో చర్చ వస్తుందానంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ జరగదు లోకల్గా.
బీఆర్ఎస్ అప్పుడు ఉన్నప్పుడు మేము చేసినాం, ఇన్ని ఫ్లైఓవర్లు కట్టినాం, ఇంత డెవలప్మెంట్ చేసినాం, ఇవి జరగలేదు అని చెప్పే క్రమంలో మీరేం చేసారు అని అట్లా ఆర్గ్యుమెంట్లు అయ్యి గొడవలు అయినాయి తప్ప ఇక్కడ ఎవరిని వేరే రకంగా ఇది చేసింది అయితే ఏం లేదు. సో మేము అక్కడ హెల్దీ డిస్కషనే కావాలని కోరుకున్నాం, కానీ ఇబ్బంది పెట్టి ఇష్యూస్ కాకుండా అవన్నీ చేసే ప్రయత్నం కొంతమంది చేసిండ్రు. సో అది జరిగింది. ఆ క్రమంలో మా వాయిస్ కొద్దిగా గట్టిగా వినిపించింది. సో న్యాచురల్గా అయితే నేను బాగుందా, పేరు బాగుందా, క్లాసు మాసు ఏదున్నా ఇప్పుడు పబ్లిక్కి మా నుంచి ఎట్లా కావాలో అట్లనే మేము కూడా పబ్లిక్ అదే రకంగా రెస్పాన్సిబిలిటీని అందిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇట్లనే కావాలనుకుంటే ఇట్లనే, కొన్ని టైంలో అగ్రెసివ్గా ఉంటేనే వాళ్ళకి పనులు అవుతాయి. సో ఆ టైంలో మేము అట్లా ఉంటాం. సో డిపెండ్ ఆన్ సిచ్యువేషన్స్ని మేము అట్లా కలిసి వచ్చిందంట కదా, అగ్రెసివ్ కలిసి వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి, మాకు కూడా ఫైర్ బ్రాండ్ లాంటి మహిళా నేత కావాలని ఆఫర్లు వచ్చిందంట కదా. ఆఫర్స్ నాకేం రాలేదండి. అంటే జనరల్గా ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది మాతో ఉన్న పరిచయాలను బేస్ చేసుకొని ఇంకా అక్కడేముంది మేము గవర్నమెంట్లో ఉన్నాం కదా మా పార్టీలోకి వచ్చేసేయండి అని ఇక మాకు తెలిసిన వ్యక్తులు కానీ కొంతమంది అనడం జరిగింది. కానీ రండి మీకు అది ఇస్తాం ఇది ఇస్తామని ఎవరు కూడా మాకు చెప్పలేదు. కొన్ని సందర్భాలలో అట్లెందుకు పొన్నం ప్రభాకర్ గారే ఫోన్ చేసిండ్రు. చేసి అంటే ఆయన ఏం రమ్మని చేయలే, జనరల్గా పరిచయాలను బేస్ చేసుకొని పరిచయం కాబట్టి ఉట్టిగానే ఫోన్ చేసిన అమ్మ అని చెప్పి అట్లా మాట్లాడడం జరిగింది. కానీ సో ఎవరు కూడా డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే హేమ గారు మంచి వాగ్దాటి కాంగ్రెస్లో బీఆర్ఎస్లో కంటే ఇప్పుడున్న అధికార పార్టీకి వస్తే, ఇప్పుడు బీఆర్ఎస్లో మహిళా నేతలకు పెద్ద ప్రియారిటీ ఉండదు, మా దానికి వస్తే వాగ్దాటి మాకు మంచి మాట్లాడే వాగ్దాటి దొరికితే మాకు బెనిఫిట్ ఉంటుంది. జిహెచ్ఎంసీ పరిధి కావాలని ఆశించారు, ఆఫర్లు కూడా ఇచ్చారని తెలిసింది. లేదండి, నాకేం ఆఫర్లు రాలేదు, నాకేమి అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఏం చెప్పలేదు. అంటే నేను అదే చెప్తున్నా కదా, పరిచయాలను బేస్ చేసుకొని మాకు మంచిగా కొంతమందితో లోకల్గా కానీ బయట పరిచయాలను బేస్ చేసుకొని ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కదా ఆడికి పోతే మీకు పనులు అయితే ఆడు ఉండండి అని చెప్పేసి అట్లా సజెషన్స్ ఇవ్వడము, లేదంటే కొంతమంది కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు రమ్మని చెప్పడం అట్లా చేశారు, వాళ్ళ సూచన మేరకు చేసిండ్రు. కానీ మాకు ఈరోజు ఈ పేరు రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, పద్మారావు గారు. సో ఆ బ్రాండ్ని వదిలి మేము పోయేది లేదు, మాకు ప్రయారిటీ ఇక్కడే దొరుకుతుంది, ఆ మర్యాద ఆ గౌరవం అంతా మాకు ఇక్కడే దొరుకుతుంది. ఇక్కడి నుంచి ఇంకొక దగ్గర పోతే మాకు ప్రయారిటీ. కేసీఆర్ కుటుంబం నుంచే మహిళా నేత కొత్త పార్టీ పెట్టుకుంది, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్యూ. మీకేముంటుంది ప్రియారిటీ? మీరు సవితా ఇంద్రారెడ్డి గారు ఇప్పుడు మాకు ఇచ్చారు కదా, ఇప్పుడు 2 టర్మ్లు ఒక బీసీ మహిళకి కార్పొరేటర్గా అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ నాకు ఒక్కదానికే కాదు చాలా మంది మహిళలకి ఎవరైతే పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్నారు, పబ్లిక్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది వివిధ హోదాలలో. బీసీ అది కొన్ని చోట్ల అంటే నామినేటెడ్ పదవులలో కార్పొరేటర్లుగా, మేయర్లుగా అట్లా చాలా రకాలుగా అవకాశాలు కల్పించిండ్రు. సో ఫ్యూచర్ కూడా మాకు ఇక్కడే ఉందని నాకైతే అనిపించింది కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నా, ఎక్కడికి వెళ్ళేది లేదు. పార్టీలు పెట్టినారు అది అంటే అది వాళ్ళ పర్సనల్. మూడోసారి మీకు టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదంట కదా? ఇవన్నీ ఇవ్వకపోయి రాజకీయాల్లోకి టికెట్లో నేను వచ్చేటప్పుడు టికెట్ కోసం వచ్చినానా? అనుకోకుండా వచ్చినా. అంటే అప్పుడు అలవాటు లేదు, ఇప్పుడు అలవాటు పడ్డారు కదా రాజకీయాలకి. అరే పబ్లిక్ సర్వీస్కి అలవాటు పడ్డా, పదవికి కాదు రెస్పాన్సిబిలిటీకి అలవాటు పడ్డా. అంటే టికెట్ ఉంటేనే పని చేస్తా, టికెట్ ఇవ్వకపోతే చేయను అనేది లేదు. మరి ఇప్పుడు నాకు లేదు, నా పదవి అయిపోయింది, మరి నేను ఇంట్లో కూర్చోవచ్చు కదా, వేరే పని చేసుకోవచ్చు. ఎలక్షన్ జిహెచ్ఎంసీ కోసం ఎదురు చూస్తున్నాం, అది ఎప్పుడైనా రానియండి, ఇప్పుడు రానియండి, ఇంకా ఏడాదికి రానియండి, 2 ఏళ్ళకి రానియండి, ఆ కాలం అయితే ఉంది కదా. మీరు అన్నారు జీతము ఇంకా మిగతా అంశాలు, మరి అవి ఏం మాకు ఇప్పుడు లేవు కదా, మేము అయినా కూడా పని చేస్తున్నాం కదా. పదవుల కోసం కాదండి, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలలో ఉండాలా, పేరు సంపాదించుకోవాలా. మా ఫాదర్ నాకు నేర్పించినది అదొక. రాజకీయాలు వంటబట్టినండి, ప్రతి రాజకీయ నాయకుడు మాట్లాడే మాట ఇదే, మాకు పదవి కాదు అట్లా మీరు తీసుకుంటే దానికి మేమేం చేయలేము. ప్రతి ఒక్కరు ఇదే మాట. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు జిహెచ్ఎంసీ వస్తుంది కాబట్టి ఎదురు చూస్తూ సైలెంట్గా గురు ఆఫర్లు పిలుపులు వచ్చినాయి, మీ పిలుపులు వచ్చిన విషయం వాస్తవం. మీకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచే మాట్లాడుతుంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ లేకపోతే కాంగ్రెస్ ఆఫర్ చేస్తే పోను 101 కాంగ్రెస్లోకి అస్సలకే పోను నేను. బీజేపీ ఏడవోను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మా పద్మారావు గారు ఉన్నంత వరకు మేము ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు. ఇవ్వకపోని మీరు చూడండి, ఇన్ కేస్ ఈ పార్టీకి కూడా పనిచేసే వ్యక్తులు కావాలి, పనిచేసే వాళ్ళని వాళ్ళు వదులుకోరు. సో పార్టీకి లాయల్గా ఉండి పనిచేసే వ్యక్తులకి అవకాశం ఇస్తారు కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. నేను పార్టీలో అదే రకంగా ఉన్నాను నేను. సో ఇస్తారా ఇయ్యరా అనేది పబ్లిక్ ఒపీనియన్, నా సర్వేల రిపోర్టు అండ్ పార్టీ డెసిషన్ మీద ఉంటుంది. సో ఇప్పుడు దాని మీదనే బేస్ చేసుకొని పని చేయాలనేది కాదు. ఇది ఉన్నా లేకపోయినా
ఈ పాలిటిక్స్కి రాకముందు కూడా మేము కొన్ని సోషల్ సర్వీస్ చేసినాము. ఆ రూట్లో పోతాను నేను, అది తెచ్చుకుంటా, లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే ఇంకేదైనా చేసుకుంటా. కానీ కేసీఆర్ గారు ఉన్నంత వరకు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు ఖచ్చితంగా పబ్లిక్లో ఉండి పనిచేస్తుంది. బేసిక్గా కాంగ్రెస్ పోను అని క్లియర్ కట్ చెప్పేశారు కదా. బీజేపీ జిహెచ్ఎంసీలో సత్తా చాడాలని చూస్తుంది. గతంలో చూసుకుంటే అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేసే సిచ్యువేషన్ ఉంది. సో వారి కంటబడి, వారి నోటబడి హేమా లాంటి వాళ్ళు కావాలి బీజేపీ కంటే పోరా? అమిత్ షా నుంచి ఫోన్ వస్తే కూడా పోరా? లేదండి, మా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉన్నాక ఇంకా అమిత్ షా లేని నరేంద్ర మోడీ గారు అండి. వారు ఉన్నారు చాలు, వారు అవకాశాలు ఇచ్చిండ్రు, అంత మటుకు మేము హ్యాపీగా ఉన్నాము. డెఫినెట్గా పార్టీ కూడా పనిచేసే వ్యక్తులకి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి ఒక మంచి స్థానాన్ని కల్పిస్తుందని అయితే నమ్ముతున్నాం. అదేవిధంగా పని చేసుకుంటూ వెళ్తాం. ఇక ఇస్తారా ఇయ్యరా, వాళ్ళు ఆఫర్స్ ఇస్తారా వీళ్ళు ఆఫర్స్ ఇస్తారా అనేది తర్వాత ముచ్చట. ఇప్పటికీ అసలు రేపన్న రోజు ఉంటుందా ఉండన్న పరిస్థితుల్లో ఇప్పుడు మనం అందరం బతుకుతున్నాం. సో ఈరోజు మనం ఏం చేసినాం, ఈ రోజుకి మన ఏంటి అనేది చూసుకుంటా పోవాలనేది నేను రేపటి గురించి నేను ఆలోచించా. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు నేను నాకు సాటిస్ఫై అయ్యే విధంగా నేను ఏం పని చేసినానో అది మాత్రం ఆలోచిస్తా. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో అది జరుగుతూ పోతుంటుంది. సో అవకాశాలు అనేటివి వ్యక్తులు పనిచేసే దాని మీద, అంటే ఎవరు ఎట్లా పనిచేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. ఆయన పిలుస్తారా పిలవరా అవకాశాలు అంటే నేను దాని గురించి అయితే ఆలోచించట్లేదు. అండ్ డెఫినెట్గా కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, అండ్ మా ఎమ్మెల్యే పద్మారావు గారు, సో వారు మాకు అండగా ఉన్నన్ని రోజులు మేము ఎక్కడికి పోయే పరిస్థితి అయితే లేదు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ నుంచి మరో సబితా ఇంద్రారెడ్డి లాగా నేను ఒక స్ట్రాంగ్ లీడర్ ఎదగాలని ఏమో ఆలోచిస్తుంది. కార్పొరేటర్తో ఆగట్లేదు, ఎమ్మెల్యే కోసం ట్రై చేస్తుందని టాక్, నిజమేనా? అయ్యో చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. ఇప్పుడు అందరూ కూడా ఎదగాలనే ప్రయత్నం చేస్తారు, ఎవరు అక్కడే ఉండిపోవాలని అని అనుకోరు. ఇప్పుడు మీరు యాజ్ అ రిపోర్టర్గా చేస్తుంటారు, పొద్దున ఒక మేనేజర్ గానో చీఫ్ ఎడిటర్ గానో ఇంకేదైనా అంటే మీరున్న పొజిషన్ నుంచి ఇంకొక స్టెప్ ఎదగాలనే ప్రయత్నం చేస్తారు. అది ఏ ప్రొఫెషన్ అయినా నడుస్తుంది. ప్రైవేట్ సెక్టర్లో అయినా, గవర్నమెంట్ సెక్టర్లో అయినా, పబ్లిక్ సెక్టర్లో అయినా ఎవరికైనా ఉంటుంది. ఎవరికి మీకు లేదా, మీకు ఉండదా? ఎమ్మెల్యే కావాలని మీరున్న పొజిషన్ నుంచి ఇంకో మెట్టు ఎదగాలని ఉంటుందా ఉండదా? అట్లనే ఎవరికైనా ఉంటుంది. కానీ అది అవకాశాలు సిచ్యువేషన్స్ని బట్టి మనకి వస్తాయి. సో అది ఇమీడియట్గా అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి, నేను రేపే అయిపోతా అన్న ఆలోచన నాకు లేదు. క్రమంగా టైంని బట్టి నాకు అవకాశం వస్తుంది, దాన్ని బట్టి నేను వేస్ట్ చేస్తాను. ఇప్పుడు రిజర్వేషన్స్ అన్నారు, మహిళా 33% రిజర్వేషన్స్, డీలిమిటేషన్స్ అని అన్నారు. అప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం. ఇప్పుడే మాకు కావాలా, మేము ఇప్పుడే దీనికోసం మేము బతుకుతున్నాం అనేది మాకైతే ఎటువంటి అట్లాంటివి లేవు. ఆశలు అనేటివి ఖచ్చితంగా మనుషులకి ఉంటాయి. డెఫినెట్గా దాంట్లో ఇదిగానే మేము కూడా ఉన్నాము. అవకాశం వచ్చినప్పుడు పార్టీ ఒకవేళ ఇస్తే చేస్తాము, లేదు అని అంటే ఇట్లనే ప్రజలకు సేవ చేసుకుంటూ ముందుకు పోతాం. పార్టీల నేపథ్యం మహిళా రిజర్వేషన్ కాబట్టి కవిత గారు పార్టీ పెట్టారు. అంతకుముందు పార్టీ పెట్టకముందు మీ పార్టీలో ఉన్నప్పుడు వారితో ఎట్లా ఉండేది మీకు సాన్నిహిత్యం? మంచిగా ఉందా? మంచి ర్యాపో. మంచి ర్యాపో ఉందా? అప్పుడైనా మాకు ఎటువంటి ఇప్పుడుందా మంచి ర్యాపో కవిత గారితో? అక్క కనిపిస్తే నమస్తే పెడతాము, అక్క హలో అంటే అట్లనే ఉంటుంది. సో వ్యక్తిగతంగా మాకు వారికి ఎటువంటి ఇష్యూస్ లేవు. పొలిటికల్ పరంగా ఏమైనా విమర్శలు వారు చేస్తారు, మేము చేస్తాం, అది పొలిటికల్ పరంగా. పర్సనల్గా మాకు ఎటువంటి ఇది లేదు కదా ఎవరితో కూడా. సో కలిసినప్పుడు ఎక్కడికైనా ప్రైవేట్ ఫంక్షన్స్ని కానీ ఎక్కడికైనా ఇట్లనే కనిపించినప్పుడు నమస్తే అక్క అని అంటే నమస్తే హేమా అని అంటారు. అంతే ఇది ఉంటుంది. కానీ పర్సనల్గా పోయి దూషించుకోవడంలో అట్లాంటివి ఇప్పుడే ఎవరితో కూడా లేవు. అక్కతోనే అనే కాదు, ఎవరితో కూడా అట్లా ఉండయి. రాజకీయాలు అన్నాక మనము ఓన్లీ ఎలక్షన్స్ టైంలోనే ఆ రాజకీయం అనేది చూయాలి. మిగతా సమయంలో అందరితో మంచిగా ర్యాపో పెట్టుకొని మంచి పనులు చేయించుకోవాలి, ప్రజలకు పనులు చేయాలనేది నేను అనుకునే ఇది. మనం ఇప్పుడు 3 పార్టీ గురించే మాట్లాడినాం. స్టేట్లో చూసినా, సెంట్రల్లో చూసినా 3 పార్టీలే, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మరి కవిత గారితో మంచి సాన్నిహిత్యం ఉంది, ఆమె పార్టీ పెట్టారు, తెలంగాణ తల్లిగా పోతారు, మీకేం అక్క అంటున్నారు మీరు. సో ఆమె మేము చూస్తున్నాం రెగ్యులర్గా ఎక్కడికైనా పోయినా కానీ ముందు మహిళా రిపోర్టర్లు ముందు కూర్చోవాలి, మహిళలకి ప్రియారిటీ ఇవ్వాలి, మహిళా రిజర్వేషన్ అంటున్నారు. సో ఆ కోటాలో మిమ్మల్ని ఆహ్వానిస్తే? లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామండి. మాకు డే 1 నుంచి తెలంగాణకి గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. వారిని చూసే నేను రాజకీయాల్లోకి వచ్చిన, వారిని చూసే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా. అంటే వారే ఇన్స్పైరింగ్ మాకు. ఇక వారిని కాదని నాకు ఇంత గౌరవాన్ని, ఇంత పేరుని తీసుకొచ్చిన పార్టీని మాత్రం నేను వదిలి ఎన్ని అవకాశాలని ఇవ్వండి, ఎన్ని ఇదైనా ఇవ్వనండి. నేను అన్నట్టు కేసీఆర్ గారు ఉన్నంత వరకు మేము పార్టీని వదిలే ప్రసక్తి అయితే లేదు. డెఫినెట్గా ఏ పార్టీలోకి పోం, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఏం ఆఫర్లు చేసినా కూడా. ఎందుకంటే
అట్లాంటి ఆశలతోటి వచ్చిన వాళ్ళం కాదు, ఆశయాలతో వచ్చినాం. ప్రజలకి మంచి చేయాలి, డెఫినెట్గా ఒక గుడ్ విల్, ఒక మంచి పేరు సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చినాం తప్ప పదవుల మీద ఆశతోటో ఇంకేదో ఇదితోనే వచ్చింది అయితే కాదు. సో అదే రకంగా ఉంది నాకు. ఇప్పుడు నాకు ఇచ్చినా కూడా ఇట్లనే ఉంటా, ఇవ్వకపోయినా కూడా ఇట్లనే ఉంటా. మీరు ఇందాక అన్నట్టు ఆఫర్లు ఇచ్చైనా ఇంకేదైనా పదవి ఇచ్చైనా అని అంటే, ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మనిషికి ఏంటంటే ఒక మనిషిని నమ్ముకున్నాం, ఒక పార్టీని నమ్ముకున్నప్పుడు డెఫినెట్గా ఆ పార్టీ లైన్లోనే పనిచేస్తే తప్ప దాన్ని వదిలిపోయే ప్రసక్తి అయితే లేదు. ఈ ఆఫర్లు రాజకీయాలు పక్కన పెడితే మీ ప్రభుత్వం అధికారం కోల్పోయి 2.5 ఏళ్ళు అవుతుంది, కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 2.5 ఏళ్ళు అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీతో పోల్చుకుంటే? యాజ్ ఎ రాజకీయ పార్టీగా నేను ఏదైనా మాట్లాడితే డెఫినెట్గా ఆమె అక్కడ ఉంది కాబట్టి మాట్లాడినా, కొద్దిసేపు అది పక్కకు పెట్టి డెఫినెట్గా యాజ్ అ సిటిజన్గా, యాజ్ అ ఓటర్గా నేను మాట్లాడతా. నాకైతే కాంగ్రెస్ పార్టీ పనితీరు అసలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? గతంలో ఒకప్పుడు మా మదర్ ఇంట్లో జనరల్గా డిస్కషన్ చేస్తుండే, అయితే వాళ్ళు మాట్లాడుతున్న అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వేరు. అప్పుడు ఉన్నప్పుడు కొన్ని కొత్త స్కీమ్లో కొత్త ఏమంటారు డెవలప్మెంట్స్ తీసుకొచ్చి చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న రాజకీయాలు డెవలప్మెంట్ మీద కంటే కక్ష సాధింపు చర్యల్లోనే పోతుంది తప్ప ప్రజల మీద ఏమంటారు ప్రేమతోనూ పరిపాలన చేయాలని ఇంటెన్షన్తోనూ వచ్చినట్టుగా అనిపిస్తలేదు. సో మీ రేవంత్ రెడ్డి అంటే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు ఆనాటి రోజులు తీసుకొస్తా అనంటే, ఆనాటి రోజులు అనుకుంటే మంచి రోజులు అనుకున్నాం కానీ ఎమర్జెన్సీ కాలాలని అనుకోలేదు అని చెప్పి ఇళ్ళల్లో మాట్లాడుకునే పరిస్థితి. సో ఎమర్జెన్సీ కాలంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే కేసులు పెట్టడం. ఇప్పుడు వారే రేవంత్ రెడ్డి గారే మాది ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన అంటూ ప్రజలు ఎవరైనా వాళ్ళ సమస్యలు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఏదైనా వారి నిరసన తెరుచుకొచ్చి ఇది ఉన్నా కానీ ఏడ కనిపిస్తుంది ఫ్రీడమ్? మా దాకా వదిలేయండి, మా రాజకీయ పార్టీ అంటే పొలిటికల్గా మమ్మల్ని వదిలేయండి. మీరు జర్నలిస్ట్గా యాజ్ అ రిపోర్టర్గా గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది చూపించే ప్రయత్నం చేసినా కూడా మీలాంటి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించద్దు, ప్రశ్నిస్తే ఏం జరుగుతుందా అని కొత్త చట్టాలు తీసుకొని వచ్చారు. అప్పుడు అట్లాంటి చట్టాలు లేకుండే. బీఆర్ఎస్ ఉన్నప్పుడు చట్టాలు వచ్చినాయంటే ప్రజల భద్రత గురించి, వారి అభివృద్ధి గురించి చట్టాలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వచ్చే చట్టాలన్నీ కూడా ప్రజల నోర్లు ముయ్యడానికి, వాళ్ళని జైళ్ళల్లో వేయడానికి. ఇప్పుడు మీరు చూడండి, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారే ఎవరైతే అనుచితంగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి ఒక రూల్ తీసుకొని వచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కేసీఆర్ గారు వారి సభలో కానీ ఏదైనా ప్రెస్ మీట్లో కానీ రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా మాట్లాడింది మీరు ఎప్పుడైనా చూసిండ్రా? మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? అంటే కేసీఆర్ గారి పేరు తీస్తారు, కేసీఆర్ గారి చావు కోరుకుంటారు, కేసీఆర్ గారు అట్లా అయిపోవాలని మాట్లాడతారు బీఆర్ఎస్ పార్టీ గురించి. అంటే పర్సనల్గా దూషించే పని ఎవరు పెట్టుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన చట్టం ఆయననే. ఆ చట్టానికి అంటే ఆ రూల్ ఫాలో కాకుండా ఆయన ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా. మీరు చూస్తలేరా? మీకు కనిపించట్లేదా? మీరే కదా మీ ఛానల్స్లోనే కదా ఆయన విజువల్స్ మీరు వేస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారిది Day 1 ఆయన ప్రమాణ స్వీకారం అయిన కాడి నుంచి మొన్న ప్రెస్ మీట్ దాకా కొన్ని కట్స్ వేసి చూడండి. కేసీఆర్ గారు ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటిదాకా, గతంలో ఉన్నప్పుడైనా ఇప్పుడైనా కూడా, ఆయన పదవిలో ఉన్నప్పుడైనా లేనప్పుడైనా కూడా ఒక పర్సన్ పేరు, ఒక వ్యక్తి పేరు తీసి దూషణ చేసింది ఎక్కడైనా ఉందా క్లియర్గా? ఒకసారి మీరు క్లియర్గా చూస్తే మీకు తెలుస్తుంది. సో రాజకీయాలు అన్నప్పుడు ప్రభుత్వ పరంగా అంటే స్కీమ్స్ పరంగానో డెవలప్మెంట్ పరంగా ఖచ్చితంగా మీరు విమర్శించవచ్చు. లెక్కలు తీసుకోనో ఇది జరగలేదో అది జరగలేదో అని మీరు చెప్పొచ్చు. కానీ అంటే కేసులు పెట్టి కేసీఆర్ గారి మీద దూషణకు పోయి ఇష్టారీతిగా మాట్లాడి వారి చావు కోరుకున్న అనేది అది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని. ఓవరాల్గా ఎట్లా అనిపిస్తుంది మీకు 2.5 years ప్రభుత్వం బాగుందా బాగాలేదు 10 years 10 ఏళ్ళు ఉండి 10 ఏళ్ళ తర్వాత జాతీయ రాజకీయాలు పోతాని ఆయన మొన్న వేటు కాన్క్లేవ్ చెప్పడం జరిగింది. మీరు బాగలేదు. ఇది కేసు ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి గారు జాతి 10 ఏళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా ఉంటారు, ఉండి తర్వాత జాతీయ రాజకీయాలకు పోతారండి. ఆయన జాతీయ రాజకీయాల నుంచే కదా వచ్చింది. ఇప్పుడు ఆయన ఎంపీ అయ్యి అక్కడి నుంచే ఇక్కడికి వచ్చిండు. అండ్ వాళ్ళ పార్టీ కూడా సెంట్రల్లో ఇప్పుడు పవర్లో లేకపోవచ్చు, బట్ సెంట్రల్లో అది నేషనల్ పార్టీ కదా, వాళ్ళు జాతీయ పార్టీగానే వాళ్ళు ఉంది. కొత్తగా పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఆల్రెడీ ఉంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు అక్కడ ఫెయిల్ అవుతున్నారు. అక్కడ ప్రతిపక్షంగా ఉండి వాళ్ళు ప్రాపర్గా
సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీని ఎదుర్కొనే ఇది చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఏమో కాన్స్టిట్యూషన్ పట్టుకొని కాన్స్టిట్యూషన్ని ఏమంటారు ఇన్సల్ట్ చేస్తున్నారు, ఎట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని మాట్లాడనీయకుండా. మరి ఇప్పుడు ఈడేం జరుగుతుంది? అదే పట్టుకున్న కాన్స్టిట్యూషన్ని ఇక్కడ అవహేళన చేస్తుంది కదా మీ ముఖ్యమంత్రి. అక్కడేమో రాహుల్ గాంధీ ఏమో మోదీతో కొట్లాడతాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి మా బడే బాయ్ అని అంటాడు, ఆయనతో కలువు అని ఆఫర్ ఇస్తే ముసిముసి నవ్వులు నవ్వుకుంటా ఆయనతో కలిసే ప్రయత్నమే ఇంటర్నల్గా పనిచేస్తున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎలా చెప్తారు మేడం మీరు? వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు చెప్తారు. ఇప్పుడు ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ సాన్నిహిత్యం ఉండొద్దా, మాట్లాడొద్దా, చర్చించొద్దా? మాట్లాడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ మోదీ గారు ఏం చెప్పారు, నాతో కలిసి పనిచేయి, నా దగ్గర రా, నేను నీకు ఇంకొక మంచిగా చేస్తా అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా వారు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. వారి మీద ఆరోపణలు చేస్తున్నారు వివిధ పార్టీల వాళ్ళు, కేవలం బీఆర్ఎస్ఏ కాదు వివిధ పార్టీల వాళ్ళు వారు ఆరోపణ చేస్తున్నారు. ఏంది ఇట్లా ఇప్పుడు ఎంత ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ మీరు ఏం చెప్పాలా, ప్రెస్ మీట్ పెట్టుకొని ఇమీడియట్గా ఇప్పుడు మేమేమైనా విమర్శ చేసినాం అనుకో, ఇమీడియట్గా సెకండ్స్లో అప్పటికప్పుడు ప్రెస్ మీట్ ఉంటుంది. మరి మీ మీద ఇంత పెద్ద విమర్శన వస్తుంది, బీజేపీతో మీరు కలిసి పనిచేస్తున్నారని విమర్శ వస్తున్నప్పుడు మీరు ఖండించే అవకాశం మీకు లేదా? చెప్పొచ్చు కదా, నేను తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే వారి దగ్గరికి పోతున్నా, ఇది చేస్తున్నా అని చెప్పి దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన చేయలేదు, అక్కడే కూర్చుంటాడు, అక్కడే వారు దాని గురించి మాట్లాడితే నవ్వుతాడు. ప్లస్ అదే పక్కనే ఉన్న యూనియన్ మినిస్టర్ వారిని నా ఫ్రెండ్ అని అంటాడు, మరి వారిని కాపాడే ప్రయత్నం చేస్తారు. పెద్ద పెద్ద కేసులైనా కూడా వారిని కాపాడే ప్రయత్నం. ఇవి అన్నీ చూసుకుంటే అర్థం అవ్వట్లేదా ఎవరికి పనిచేస్తున్నారు, ఎవరికి పనిచేస్తలేరు అంటే? రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళని కాపాడే ప్రయత్నం. అండ్ మోదీ గారు చెప్తున్నారు సెంట్రల్లో నిన్ను కాపాడుతా, స్టేట్లను మా వాళ్ళని కాపాడు అని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చిపోయినారు కాబట్టి అదే రకంగా ఇక్కడ పనిచేస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడుగు ఉండొచ్చు కదా, అట్లా అన్నప్పుడు నువ్వు చెప్పాలి చేయాలి అని. ఇప్పటిదాకా కూడా జరగాలి. ఈ రోజు వరకు ఆ మీటింగ్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది కదా, ఈ రోజు వరకు ఆయన ఒక మీటింగ్లలో కూర్చున్నప్పుడు ఇట్లా నన్ను అన్నారు, కానీ అది కాదు, నేను ఓన్లీ పార్టీ లైన్లోనే పనిచేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం గురించే పనిచేస్తున్నా. సరే, ఇంత సాన్నిహిత్యం పెంచుకున్నావు కదా అప్పటి నుంచి ఇప్పుడు దాకా, ప్రధానమంత్రి అంటావు, సెంట్రల్కి పోతావు, ఢిల్లీకి పోతావు, ఏమనంటే తెలంగాణ రాష్ట్రం కోసం అని అంటావు. ఒక్కసారి లెక్కలది ఎన్ని తీసుకొని వచ్చినావు సెంట్రల్ నుంచి, బీజేపీ నుంచి ఎన్ని డబ్బులు వచ్చినాయి? మనకు అప్పుడు బడ్జెట్ అయినప్పుడు మీరు చూసుకుంటే ఏ రాష్ట్రాలకు ఎంత బడ్జెట్ ఇచ్చింది అనేది మనకి క్లియర్గా ఉంది. కానీ మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వచ్చిందంటే 0 అని ఉంది. మరి ఇన్నిసార్లు నువ్వు ఢిల్లీకి పోయినప్పుడు, ఇన్నిసార్లు ప్రధానమంత్రిని కలిసినప్పుడు, ప్రధానమంత్రి ఈడికి వచ్చినప్పుడు నువ్వు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు కనీసం ఆ ప్రయారిటీ ఇది మీద నాకు డబ్బులు రాష్ట్రం కోసం ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కదా. ఇప్పటిదాకా జరగలే కదా, మరి ఏం జరుగుతున్నట్టు అది కూడా అందరూ ఆలోచిస్తారు కదా, దాని మీద కూడా ప్రశ్నిస్తారు కదా. సో మా ప్రశ్న కూడా అదే, మా డౌట్ కూడా అదే, ఎందుకు ఇదంతా జరుగుతుంది అనేది దాని నుంచే పుట్టిన డౌట్ ఇది. సో ఆ క్లారిఫికేషన్ ఆయన ఇచ్చుకోవాలని నేను అంటున్నాను. ఇదేనాక ప్రతిపక్షం అంటే, ఇదేనాక బీజేపీ కాంగ్రెస్ ఒకటే, రేవంత్ రెడ్డి మోడీ ఒకటే, ఈ ఆరోపణలు చేస్తారా? ఇట్లనే పొద్దు గడుపుతారా? ఆ ఒక్క ఆరోపణలే వేస్తలేం కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు కుటుంబం టార్గెట్ చేస్తారు, వ్యక్తులు టార్గెట్ చేస్తారు. మీరు కూడా మొన్న బండి భగీరథ కేసులో ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారంట కదా. ఏ కుటుంబాన్ని టార్గెట్ చేసినాము? ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారంట. అంటే మీకే తెలియాలి ఎట్లా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి బండి భగీరథ విషయంలో ఒక మైనర్ బాలిక కేసులో మీరు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అది రాజకీయంగా వాడుకున్నారు. ఒకసారి ఏ రకంగా వాడుకున్నాము, ఏ రకంగా టార్గెట్ చేసినాము మీరు కూడా చెప్తే బాగుంటుంది. బండి సంజయ్ గారు చేశారు కదా, దావేశ్వర ఆయన పేరు తీసుకొచ్చారు, ఆయన తీసుకొచ్చారని. ఇప్పుడు ఏదైనా కేసు పిటి కేసు అయితేనే పెద్ద రచ్చ చేసే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంత పెద్ద కేసు అయినప్పుడు ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటలేదు అనేది ప్రజల ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న కాదు. ఇప్పుడు సామాన్య ప్రజలకి ఒక న్యాయం, పదవిలో ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా? ఉంటే అందరికీ న్యాయాలు ఒకటే రకంగా ఉండాలా? సో ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది కాబట్టి పదవుల నుంచి దిగిపోవాలనేది ఒక డిమాండ్. ఎందుకంటే దాన్ని అడ్డం పెట్టుకొని వారి కొడుకుని కాపాడుకునే ప్రయత్నం. ఇప్పుడు చూడండి, ఆ కేసు వారే స్వయంగా విక్టిమ్ ఉన్న ఫ్యామిలీయే 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నాము. ప్లస్ ఒక కంప్లైంట్ అది ఇవ్వాలంటే 8 గంటలు మమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ కేసు అన్నప్పుడు, మన ఫోక్సో కేసు అన్నప్పుడు ఖచ్చితంగా మైనర్ బాలిక అయితేనే ఫోక్సో కేసు రిజిస్టర్ చేస్తారు. ఊరికనే మీరు పోయి మీరు కానీ నేను కానీ ఎవరైనా ఇట్లా చేసిండ్రు అని అంటే రాసేసుకోరు కదా.
ఐడి ప్రూఫ్స్ తీసుకుంటారు, నిజంగానే అమ్మాయి మైనరా కాదా అని చూస్తారు, ఆ తర్వాతనే సెక్షన్లు పెడతారు. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీకు ఇంచు టు ఇంచు తెలుసు, నాకంటే ఇంకా ఎక్కువ మీకు తెలుసు. ఏది జరిగినా బీఆర్ఎస్ అత్యుత్సాహం చేసిందండి కేసులో. దేనికి రోడ్ల మీద ఫ్లెక్స్ పాంప్లెట్లు వేయడం గోడలు. ఇప్పుడు అక్కడ అమ్మాయిని ఇదే బీజేపీ పార్టీ గతంలో ఏం మాట్లాడిందో, అదే యూనియన్ మినిస్టర్ ఏం మాట్లాడిందో ఒకసారి మీరు రికార్డ్ తీయండి. అప్పుడు బీఆర్ఎస్ లో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు వారు ఏం మాట్లాడినరు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడినరు, మరి ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తలే ఈ కేసు అయినప్పుడు? అదే చట్టపరమైన న్యాయం జరగాలి కదా. ఇప్పుడు వాళ్ళ కొడుకు అని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వారి కొడుకు కాకుండా ఇవన్నీ జరిగితే ఇప్పుడు మేము కూడా మాట్లాడకపోతుండే అంటే న్యాయం జరగాలని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంతగానం చేయకపోతుండే, అది చేసినాం కాబట్టి ఈరోజు ఆయన మీద సెక్షన్లు ఆడండి. అవి చేయకపోయి ఉంటే ఈ పార్టీకి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడే ప్రయత్నం చేసినాము. అండ్ అతి ఉత్సాహం కాదు, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా. బీఆర్ఎస్ పార్టీ ఒక మహిళ ఏమంటారు మైనర్ బాలికని అన్యాయం చేస్తుంది. ఇప్పుడు హిందూ ముస్లిం అని చెప్పేసి ఇదే వ్యక్తి ఒకవేళ అయి ఉంటే ఎంత పెద్ద ఇష్యూ చేస్తుండే బీజేపీ వాళ్ళు. మరి ఇప్పుడు ఈ అమ్మాయి హిందూయే కదా, మరి ఈమె మీద ఇంత అన్యాయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడట్లేదు అనేది మా ప్రశ్న. వాళ్ళు గతంలో చాలా ఇష్యూస్ చూసి ఉండొచ్చు మీరు మాట్లాడింది అంతా కూడా. మరి ఈమె కూడా మైనరే కదా, ఈమె కూడా హిందూయే కదా, ఈమె కూడా బీసీయే కదా, మరి అవన్నీ మీకెందుకు వస్తున్నాయి? మేము హిందువులం, మేము బీసీలం, మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు, మేము ఎదిగినాం కాబట్టి ఇట్లా చేస్తున్నారు అని అంటే ఆడ ప్రూఫ్లు ఉన్నాయి. ప్రూఫ్లు లేకుండా అయితే ఎవరు మాట్లాడరు కదా. మీ మీడియా సాక్షిగానే కదా అవన్నీ ప్రూఫ్లు బయటికి వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి, ఎవరు తీసుకొచ్చినారు? అవన్నీ బయట పెట్టింది మీరే. మళ్ళీ ఉల్టా బీఆర్ఎస్ పార్టీని బదలాం చేసి అమ్మాయి ఎక్కడైనా మీరు ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ ఈ అమ్మాయి గురించి డీటెయిల్స్ తీసింది అనేది ఒకసారి చూపించండి. అన్ని కూడా చేసింది బీజేపీ, ఇతర కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా అది వాళ్ళ ఫ్యామిలీ విషయం, కుటుంబ విషయం, పెళ్లి చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అని మాట్లాడితే మీరు మాత్రం దానికి విరుద్ధంగా బిహేవ్ చేశారు అనేది మీ మీద ఆరోపణ. ఫ్యామిలీ ఇష్యూ అన్నప్పుడు పబ్లిక్లో ఎందుకు మాట్లాడినారు? ఫ్యామిలీలలో మాట్లాడుకోవాలి కదా, వదిలేయాలి కదా. ఇప్పుడు ఎవరైతే యూనియన్ మినిస్టర్ గారు ఉన్నారో మోదీ గారి సభలో ఎందుకు ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడినారు? అది పబ్లిక్ మీటింగ్ కదా, పబ్లిక్ని ఉద్దేశించి దేశం కోసం ధర్మం కోసం మాట్లాడాలి కదా. మరి అదే యూనియన్ మినిస్టర్ గారు మొన్న ఒక హిందూ హనుమాన్ ర్యాలీలో పోయినప్పుడు అక్కడ ఆయన గురించి ఎందుకు మాట్లాడినరు? పర్సనల్ కదా, పర్సనల్ విషయాలు పబ్లిక్లో మాట్లాడదు కదా. మరి పర్సనల్ అన్నప్పుడు పర్సనల్గానే పెట్టుకోవాలి, పబ్లిక్లో వచ్చి నేను అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడద్దు. సో వారు పబ్లిక్ చేశారు కాబట్టి మేము పబ్లిక్గా డిమాండ్ చేస్తున్నాం అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి. అండ్ న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇది చేసినాం. అందరికీ ఫోక్సో కేసులో ఒక రకంగా పోలీసులు బిహేవ్ చేస్తున్నారు, ఈ ఫోక్సో కేసులో ఒక రకంగా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాల్సి వచ్చింది. నిందితుడుండో అదే బీఆర్ఎస్ ఫ్యామిలీ కుటుంబానికి చెందిన నేత ఎవరైనా కూడా అదే అంటున్నా. బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానీ, మిగతా వేరే సామాన్య ప్రజలైనా కానీ వారికి ఒక రకంగా ఈ ఫోక్సో కేసు అనేది ఇమీడియట్గా ఏమంటారు కేసు అవుతుంది, రిమాండ్కి పంపిస్తారు, శిక్ష పడుతుంది, జైలుకి పోతారు. వారిని అందరితో పాటు ఎట్లా ట్రీట్ చేస్తారు అట్లా ట్రీట్ చేస్తారు. కానీ వీరిని ట్రీట్ చేయట్లేదు కదా. వీరిని పట్టుకోవడానికి 9 రోజులు పట్టింది, వీరి మీద కేసు కావడానికి 8 గంటలు కూర్చోవాలి, 3 నెలల పాటు ప్రయత్నం చేయాలి. మిగతా అన్ని ఏమంటారు వివిధ వ్యక్తులు వచ్చి దాన్ని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇవన్నీ జరిగినాక ఇది బయటికి వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నానంటే లేదు. మళ్ళీ ఏదైనా ఫోక్సో కేసు మీద సిట్ వేసిండ్రా? చాలా ఫోక్సో కేసులు అయినాయి కదా, మరి కొత్తగా ఈ సిట్ ఏంటి? అన్ని ప్రూఫ్లు ఉన్నాక మహిళా ఐపీఎస్ ఆఫీసరే దీనికి ఇన్ఛార్జ్గా, వారికి దొరకరా? ఒక చిన్న ట్వీటో రీట్వీటో ఒక పోస్ట్ చేస్తే ఎక్కడోనో లుకౌట్ నోటీస్ ఇచ్చిన వాళ్ళు మరి ఈ అబ్బాయికి ఎందుకు ఇవ్వలేదు? 9 రోజుల పాటు ఎక్కడ దాచుకున్నాడు? మరి ఆ 9వ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత నెక్స్ట్ డే ఆయన ఎట్లొచ్చి సరెండర్ అయిండ్రని వీరు చెప్తున్నారు, వారేమో పట్టుకున్నారని వారు చెప్తున్నారు. సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్లియర్గా ఎవరికైనా కూడా అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది క్లియర్గా. ఇక మీరు దాని గురించి ప్రశ్నిస్తే ఇక నేనేం చెప్పాను? సరే, దీని మీద డెప్త్ పోతే కానీ ఫైనల్గా ఒకటి అడుగుతా మేడం, రాజకీయంగా వాడుకుందా ఈ ఇష్యూని, లేదా మైనర్ పాపకి న్యాయం చేయడానికి బీఆర్ఎస్ పోరాడిందంటే ఏం చెప్తారు? మైనర్ బాలికకి న్యాయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వాడుకుంది. అంటే వాడుకోవడం అని అంటే న్యాయం చేయడానికి మాట్లాడింది తప్ప, గొంతెత్తింది తప్ప ఎక్కడ దీన్ని పొలిటికల్ చేయడానికి కాదు. మా చాలా అంశాలు ఉన్నాయి పొలిటికల్ చేయడానికి. ఒక మైనర్ బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అంత దుస్థితి మాకు పట్టలేదు. వేరే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి పట్టినంత దుస్థితి మాకు పట్టలేదు. మాకు చాలా అంశాలు ఉన్నాయి. యాజ్ అ అపోజిషన్గా
మాకు ప్రజల సైడ్ నుంచొని మాట్లాడే ఇష్యూస్ చాలా ఉన్నాయి. వీటి మీద మేము ఆల్రెడీ కొట్లాడుతూనే ఉన్నాం. ఇదొక ఇష్యూ. సో దీన్ని బేస్ చేసుకొని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అప్పుడే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కేసు అయిందో ఆయన కూడా ముఖ్యమంత్రి, ఆయన కూడా హోమ్ మినిస్టర్, ఆయనకు తెలియదా ఏం జరుగుతుంది? ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండదా? ఆయనకు తెలియకుండానే జరుగుతాయి ఏదైనా. అండ్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే దొరకట్లేదని సింపుల్గా చెప్తున్నారు, సింపుల్ ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఈజీగా దొరుకుతారు, వాళ్ళు ఎందుకు దొరకరు? ఎవరు దాచిపెట్టినారు? ఎవరి దగ్గర 9 రోజులు అక్యూజ్ని షెల్టర్ ఇచ్చినా కూడా నేరం ఎవరు వాళ్ళని పట్టుకోలేదు. ఒక చిన్న ఏమంటారు లైసెన్స్ లేకుండానో లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితేనే పేరెంట్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చే పరిస్థితి. మరి ఇంత పెద్ద కేసు అయినప్పుడు ఎందుకు వారిని పిలిపియలేదు? వారికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? వారిని ఎందుకు అడగలేదు? ఎందుకంటే యూనియన్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వారికి అంత యాక్సెస్ ఉంది, లిబర్టీ ఉంది కాబట్టి ఇవన్నీ జరగట్లేదు. అందుకని బీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రశ్నించి ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా పోరాడడం జరిగింది. సో దీన్ని వాడుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఇలా ఉంటుందా? అధికారం ప్రతిపక్షంగానే ఉంటుందా? అధికారంలో పోతుందా? లేకపోతే బీజేపీతో జతకడుతుందా? ఇప్పుడు అధికారంలో లేము అనేది మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అధికారంలో మేమే ఉన్నామని అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇన్ కేసు మంచి చేస్తే ఆ పార్టీ దగ్గరికి పోతారు కదా, ఆ పార్టీ నాయకుల దగ్గరకు పోయి ఆ పార్టీ నాయకుల మద్దతు తీసుకోవడము లేదంటే హర్షించడము అప్రిషియేట్ చేయడము జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, ప్లస్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, కొట్లాడుతున్నారు, వివిధ రకాలుగా వాళ్ళ నిరసన. బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ మీ దగ్గర రావడానికి ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎందుకు వస్తారు అసలు? ఎందుకు అరే మా దగ్గర ఇప్పుడు గాంధీ భవన్ కంటే దగ్గర బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరనే చాలామంది ప్రజలు రావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ న్యాయం జరుగుతలేదు కాబట్టి ఇక్కడ వీరు మాత్రమే ప్రతిపక్షంగా ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ న్యాయం చేయగలుగుతుంది అని జనాలు మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో వాళ్ళు ఇచ్చిన ఏదైతే మాకు అపోజిషన్ ఆ పరంగానే మేము పనిచేస్తున్నాం. కానీ సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు వచ్చి వాళ్ళ ఇష్యూస్ని చెప్తున్నారు కాబట్టి యాజ్ అ ప్రతిపక్షంగా మేము అసెంబ్లీలో కానివ్వండి ప్రజల మధ్యలో కానీ మా గొంతుని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్రజల పక్షాన. సో అదే రకంగా పనులు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే 420 హామీలు 6 గ్యారంటీలు ఒకసారి మీరు క్లియర్గా చూసుకుంటే అసలు ఎన్ని పూర్తిగా నెరవేరినాయి, ఎంతమందికి వచ్చినాయి అనేది ఒకసారి గ్రౌండ్లో వెళ్ళి అడిగితే క్లియర్గా తెలుస్తుంది. వారేమో అన్ని రంగాల అన్ని సెక్టార్లో ప్రజలందరూ సంతోషంగా అన్నారు. మరి అన్ని సెక్టార్లో ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు? నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లే కానివ్వండి, గవర్నమెంట్ టీచర్సే కానివ్వండి, ఆర్టీసీ వర్కర్సే కానివ్వండి, ఈవెన్ ఈ ప్రభుత్వంలో నేను ఫస్ట్ టైం చూసిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధర్నా చేసింది. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పోలీసు వాళ్ళే వాళ్ళ మీద ఇదంతా యాంటీ గవర్నమెంట్. నిజంగానే ప్రజలు రైతులు రోడ్డు మీదకి వస్తారో బీఆర్ఎస్ కార్యకర్తలు కొంతమంది రైతులను వేసుకొని మీరు వస్తారు ఆ స్టేజ్? వారి అంటే వారు మా దగ్గర సపోర్ట్ అడిగారు కాబట్టి వారిని తీసుకొని వారికి సపోర్టివ్గా మేము నిలబడ్డాం. మేము తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడు అంటే ఏ పని చేసినా ఏ ధర్నా చేసినా బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ అని అంటున్నారు. ఒకసారి గ్రౌండ్ రియాలిటీ వెళ్ళి చెక్ చేసుకోండి. మీకు ఉంటుంది సోర్సెస్, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళండి, డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి, డైరెక్ట్గా లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళండి, అడగండి. మరి 6 గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు వచ్చినాయి? 2000 పెన్షన్ నుంచి 4000 అన్నాడు కదా, వచ్చిందా అని అడగండి. కళ్యాణ లక్ష్మి తీసుకున్న లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి తులం బంగారం అన్నారు కదమ్మా ఇచ్చిరా అని అడగండి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న మహిళలకి 2500 ఇస్తా అన్నాడు మహాలక్ష్మి పథకంలో, ఇచ్చిరా అని అడగండి. ప్లస్ ఫ్రీ బస్లో మీరు ట్రావెల్ చేస్తున్నారు కదా, మరి అన్నీ మంచిగానే ఉన్నాయా? టైంకి బస్సులు వస్తున్నాయా? మళ్ళీ మీరు బస్ స్టాప్ల దగ్గర కూర్చుంటే బస్ స్టాప్లో పరిస్థితి ఎట్లుంది, మరి మిగతా అంశాలు ఎట్లున్నాయని అవి అడగండి. కాలేజ్ పోయే స్టూడెంట్స్కి స్కూటీస్ ఇస్తా అన్నారు, మరి అవి ఇచ్చిండ్రా అని అడగండి. స్కాలర్షిప్స్ ఇచ్చిండ్రా అడగండి. ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్లు టైంకి వస్తున్నాయని అడగండి. సో డెవలప్మెంట్ బస్తీలలోకి పోయి రోడ్లు వేస్తురా? మరి 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా పనులు అవుతున్నాయా? ఇక్కడున్న ఏమంటారు కొన్ని చోట్లలో బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు మాకైనా కూడా ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వాలి కదా, మాకు ఇస్తేనే కదా మేము గ్రౌండ్లో ఏమైనా చేయగలుగుతాం. సో అవి ఇట్లా మేమున్నప్పుడు ఎంత తొందరగా టైంకి పెన్షన్లు, టైంకి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు, రైతు భరోసా ఇవ్వడం, టైంకి పంట వచ్చే టైంకి ఇవ్వడము, ఎవరైనా రైతులు చనిపోతే ఇమీడియట్గా వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. సో ఇవన్నీ కూడా ఇన్ టైంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము
అసలు ఏవి చేస్తలేరు కాబట్టి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, నిజమైన లబ్ధిదారులు రైతులు అండ్ ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వారు మాత్రమే రోడ్ల మీదకి వస్తున్నారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ మద్దతు తీసుకొని రాబోయే రోజులు ఏం చేయబోతుంది? అధికారం రాబోతుందా? మద్దతు ఇట్లా యాంటీ గవర్నెన్స్ మద్దతు తీసుకొని బీఆర్ఎస్ అధికారం రావాలని మేము పదేళ్ళ తర్వాత మాకు ఏమంటారు నెగిటివిటీ వచ్చింది ఓ పార్టీ మీద, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే ప్రభుత్వం మీద నెగిటివిటీ వచ్చింది. అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది మీరు క్లియర్గా ఒకసారి చూసుకోండి. లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు. మీరు చెప్పే మొత్తం ముఖ్యమంత్రి హ్యాండ్ ఓవర్లో ఉంది తెలుసా? మరి ఆయననే కదా చేయట్లేదు, అదే చెప్తున్నాం కదా. మీరు ఒకసారి గురుకులాలలో పరిస్థితి చూడండి, అంతెందుకు మీరు బయటికి వచ్చి ఒకసారి చూడండి. 2022లో మాకు కేసీఆర్ గారు KG to PG ఉచిత విద్య ఎప్పుడైతే అనౌన్స్ చేసిండ్రో ఫస్ట్ జియో సీతాఫల్ మండీలోనే రావడం జరిగింది. సో అప్పుడు 2023లో ఇక్కడ మేము శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ పెట్టినాం. మాకు తొందరగా ఇక్కడ పిల్లలకి స్కూల్ అవుతుందేమో అని. ఒకసారి బయటికి వెళ్ళి చూడండి, 2.5 years అయింది, ఇప్పటిదాకా ₹1 వెళ్ళి. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో పద్మారావు గారికి చెప్పిన మాట ఏంటంటే మేము 30 కోట్లు వెంటనే ఇచ్చేస్తున్నామని. ఇప్పటిదాకా ₹30 రాలే ఆ బిల్డింగ్కి. సో ఆ పరిస్థితి ఉంది. అది ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే కదా. మరి మా దగ్గరే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, లా అండ్ ఆర్డర్. ఒక అబ్బాయిని ఆల్మోస్ట్ అందరు ఉన్నారు, రాత్రి 8 గంటలకి మర్డర్ చేయడం జరిగింది. సో లా అండ్ అది ఒక నా దగ్గరే కాదు, ఓవరాల్ తెలంగాణలో పొద్దున్న దొంగతనాలు, మానవంగాలు, మర్డర్లు, అంటే రౌడీజం ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్, మున్సిపల్ మినిస్టర్, మన హోమ్ మినిస్టర్ అన్నీ కూడా వారి దగ్గర ఉన్న శాఖలు అన్నీ కూడా అన్ఈవెన్గా ఉన్నాయి, ఏవి కూడా ప్రాపర్గా నడవట్లేదు. సో అది ఆయన ఫెయిల్యూర్. డెఫినెట్గా యాజ్ అ చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యిండ్రు అనేది డెఫినెట్గా మేము చెప్పగలం. అదే నెక్స్ట్ ఎన్ని క్యాచ్ చేసుకుని బీఆర్ఎస్ అధికారం వస్తే ఎన్ని సీట్లతో వస్తుంది? ఖచ్చితంగా 100కు పైగానే వస్తుంది, నిజంగా డెఫినెట్గా వస్తుంది. ఓకే, జిహెచ్ఎంసీలో ఎట్లుండబోతుంది రాబోయే ఎలక్షన్లో? మంచిగా ఉంటుందండి. గతంలో 2 terms బీఆర్ఎస్ఏ మెజారిటీ వచ్చింది, 2 terms బీఆర్ఎస్ మేయరే. అప్పుడు 2 సార్లు మీరు అధికారంలో ఉండి ఇప్పుడు లేరు కదా. సెకండ్ టైం కూడా మేము ఉన్నప్పుడే కదా బీఆర్ఎస్ ఉన్నది ఆ టైంలో. అండ్ ఇప్పుడు కూడా మీరు వెళ్ళి చూస్తే క్లియర్గా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరా అని చెప్పేసి. ఇన్ కేస్ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం మాట్లాడిన అంశాలు అన్నీ కూడా చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళు వస్తారు. అవన్నీ చేయట్లేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తుంది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాన్ని ప్రజలు చూసిండ్రు. 2 ఏళ్ల పాటు ఇది కూడా వారికి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ డెవలప్మెంట్ని కంటిన్యూ చేసి ఇంకా బెటర్గా చేస్తారనే అవకాశం ఇచ్చారు తప్ప అంతకుమించి ఇంకొకటి లేదు. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 3 కార్పొరేషన్గా డివైడ్ అయింది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ 150, ఖచ్చితంగా ఇక్కడ 80 సీట్లు అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను, ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంది. ఈ మల్కాజిగిరి, మన ఏమంటారు రాచకొండ, ఏదైతే రాచకొండ కాదు సైబరాబాద్ 75 అయింది. దాంట్లో ఖచ్చితంగా 60 సీట్లు అయితే వస్తాయని మాకైతే గట్టి నమ్మకం. 3ోసారి గెలిస్తే మేయర్గా చూడొచ్చా? అంటే అది నేను చెప్పలేను, అది పార్టీ డిసైడ్ చేస్తుంది. మీకేమైనా హోప్ ఉందా? నాకు ఆ ఆలోచన లేదు. డెఫినెట్గా అది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎవరు దానికి బెటర్ బెస్ట్ అని అనుకుంటే పార్టీ ఎవరిని డిసైడ్ చేసినా కూడా వారికి మద్దతు తెలపడానికి మేము రెడీగా. డీలిమిటేషన్ జరిగితే మహిళా కోటాలో ఎమ్మెల్యే అవకాశం వస్తుందని భావిస్తున్నాను. ఎమ్మెల్యేగా డెఫినెట్గా మాకున్న అవకాశమే అది యాక్చువల్గా చెప్పాలంటే. సో డీలిమిటేషన్ అయితే 33% రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మహిళలకు అవకాశం వస్తుంది. మహిళలు ఇంకా బెటర్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. కేసీఆర్ నాకనే కాదు, పనిచేసే ఎవరికైనా మహిళలకి రావాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గురించి చెప్పాలంటే హేమ గారు ఏం చెప్తారు ఒక మాటలో? ఖచ్చితంగా తెలంగాణకి ఎవరైనా ఒక ప్రొటెక్టర్ ఉన్నారు అని అంటే అది కేసీఆర్ గారే. సో వాడు తెచ్చిన తెలంగాణని కాపాడడానికి ఉన్నారు అప్పుడు ఇప్పుడు రేపు అని అంటే అది కేసీఆర్ గారి వల్లనే. సో గాడ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు. హీఈస్ క్లాస్ అండ్ మాస్ లీడర్, ఎస్పెషల్లీ యూత్ ఐకాన్. హరీష్ రావు గారు మాస్ లీడర్, ఖచ్చితంగా అన్ని వర్గాల వారికి చాలా ఇన్స్పైరింగ్. మిడిల్ ఏజ్, యూత్, సీనియర్ సిటిజన్స్, అన్ని వర్గాల వారికి. మీ రాజకీయ గురువు పద్మారావు గారు డెఫినెట్లీ హీఈస్ ఏమంటారు బ్యాక్ బోన్ ఫర్ మీ. ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే కేవలం వారి వల్లనే. సో నా గాడ్ ఫాదర్, పొలిటికల్ గాడ్ ఫాదర్ అయితే పద్మారావు గారు. మీ గ్రేటర్ పరిధిలోని తలసాని శ్రీనివాస్ యాదవ్
హీఈస్ ఎ మాస్ లీడర్. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి పరిచయం తలసాని గారు. సో వారు డిసిప్లిన్కి పంచువాలిటీకి మారిపోయారు. కవితక్క స్ట్రాంగ్ ఉమెన్ లీడర్. స్ట్రాంగ్ ఉమెన్ కవితక్క. యా. బండి సంజయ్ గారు అంటే సబ్జెక్ట్ లేని నాయకుడు అని అనుకో. సబ్జెక్టే లేదా బండి సంజయ్ గారు? సబ్జెక్ట్ లేదు, అంటే సబ్జెక్ట్ మాట్లాడారు కానీ మిగతా అన్ని అంశాలు మాట్లాడతారు. తెలంగాణ రెండో సీఎం రేవంత్ రెడ్డి. నాకు యాక్చువల్గా అయితే ఏవి కూడా క్లిక్ కావు, పాజిటివ్గా కూడా కావు, నెగిటివ్గా కాదు, బ్లాంక్. చెప్పడానికి ఏం లేదు రేవంత్ ఏం రెడ్డి. లేదు. వరస్ట్ సీఎం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అంతే. వరస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఈటెల గారు సౌమ్యుడు, వెరీ డీసెంట్ అండ్ క్లాస్ లీడర్. ఈటెల గారు క్లాసిక్. అరవింద్ గారు అన్న కొంచెం ఎక్కువ మాట్లాడతాడు అనిపిస్తుంది కొన్ని సందర్భాలలో. అంత మాట్లాడకుండా కొంచెం బెటర్గా మాట్లాడితే బాగుంటుంది అని. అంటే యాక్చువల్గా అయితే ఎక్కువ నాకు అన్న గురించి తెలియదు, ఏదో మీడియాలలో చూడడం తప్ప. సో అంత ఐడియా లేదు.